Hi everyone, welcome to Yadadri Study Circle, Dilshuk Nagar, Hyderabad. Myself, Maheshwarachari sir, Maheshwarachari, sir, Senior Maths Faculty. ఓకేనా? రైట్. ఇక నా గురించి ఇంతకన్నా ఏం అవసరం లేదనుకుంటా. మహేశ్వరాచారి సార్, సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. రైట్ సార్. ఇక ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే నాకన్నా మీకే బాగా తెలుసు. చాలామంది యాదాద్రి స్టడీ సర్కిల్ తోటి ఆన్లైన్లో ఆఫ్లైన్లో టచ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు. రైట్. ఎస్, ఎందుకంటున్నానంటే యాదాద్రి స్టడీ సర్కిల్ని నడుపుతున్నటువంటి డైరెక్టర్ మన జానీ సార్ ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా ఒక మాట ఇచ్చిండంటే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తి. సో అందుకనే డిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్ని ఒక ముందస్తు ప్రణాళికతో అడ్వాన్స్గా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. ఎందుకంటే ఏదైనా ఒక మనం పని చేయాలి, ఆ పనిలో సక్సెస్ కావాలంటే దానికి ఒక అడ్వాన్స్డ్ ప్రణాళిక ఉండాలి, ఒక ముందస్తు ప్రణాళిక ఉండాలి. సో అందుకోసమే ఏదో ఒకరోజు డిఎస్సి నోటిఫికేషన్ రాక తప్పదు. మెయిన్గా ఎస్జిటి స్టూడెంట్స్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ పైన పట్టు లేక ఫెయిల్యూర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఒక సక్సెస్ వేలో కోచింగ్ని స్టార్ట్ చేసి ముందుగానే స్టార్ట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మన యాదాద్రి స్టడీ సర్కిల్లో ఎస్జిటి మ్యాథ్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక జానీ సార్ ఉద్దేశం ఏంటంటే ఏదో ఉత్తమాటలు చెప్పకుండా మీకు ఏ మాట అయితే ఇస్తారో, క్లాస్ డే 1లో ఏ మాట అయితే చెప్తున్నారో ఎండింగ్ వరకు కూడా అదే కమిట్మెంట్తో ఉంటారు. అవునా? అది. సో మీకు ఏదైతే క్లాసెస్ ఎలా చెప్పిస్తున్నారో అన్ని సబ్జెక్ట్స్ చెప్పియడము, సిలబస్ మొత్తం చెప్పియడము, ప్లస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము. సో ఇన్ ఎవ్రీ యాంగిల్ ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనము ఈ యాదాద్రి స్టడీ సర్కిల్ని నమ్ముకొని కోచింగ్ తీసుకొని సక్సెస్ అయ్యి ఎగ్జామ్లో సక్సెస్ అయ్యి మీరు జీవితంలో స్థిరపడవచ్చు అన్న విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. రైట్. ఇకపోతే ఎందుకు ఎస్జిటి మ్యాథ్స్? ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచరు. అవునా? 2025-26 అని పేరు పెట్టడం జరిగింది. అంటే మేబీ మనకు 26 వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్జిటి రాసే అభ్యర్థులు ఎక్కువగానే ఉంటారు. ఓకేనా? రైట్. ఎందుకంటే దీంట్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు మ్యాథ్స్ పైన పట్టు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం మ్యాథమెటిక్స్ని ఈజీగా ఎలా చేయాలనో మనం ఈ యాదాద్రి స్టడీ సర్కిల్లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం అర్థం చేసుకొని ఈజీగా ఆన్సర్ చేసేటట్టుగా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏముంటుంది మనకి అర్థమెటిక్ అని, ప్యూర్ మ్యాథ్స్ అని, రీజనింగ్ అని, మ్యాథమెటిక్స్ని ఆ విధంగా స్ప్లిట్ చేసి ఉంటుంది. కానీ ఇక్కడ టీచర్స్ వచ్చేసరికి టీచర్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి ఏముంటుందండి మనకు మెయిన్గా కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. సో కంటెంట్ అంటే మీరు ఎస్జిటి తీసుకుంటే 1st to 8th క్లాస్ వరకు. ఓకేనా? సో కంటెంట్ మొత్తం పర్ఫెక్ట్గా ఏ పేజీలో ఏముందో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఆ విధంగా స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో స్టాండర్డ్ అప్ టు 10th క్లాస్ అని ఇస్తాడు, నోటిఫికేషన్లోనే ఇస్తాడు. సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఏముంది, అవునా, ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకొని మనం ఫాలో అవుతున్నాం. రైట్ సార్. సో మనం ఇన్స్టిట్యూట్ ఏమని అనౌన్స్ చేశారు మనకు ఈరోజు డిఎస్సి ఎస్జిటి మ్యాథమెటిక్స్ డెమో క్లాస్ అని చెప్పినాం. ఓకేనా? డెమో అంటే ఏంది? సో మ్యాథమెటిక్స్ చెప్పే టీచర్ ఎలా చెప్తున్నాడు, కనీసం వచ్చి మనం క్లాస్లో కూర్చుంటే ఈరోజు సార్ చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా? సో ఈ ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అవ్వచ్చా? సో జాయిన్ అయితే అవునా మన కోచింగ్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతామా అనేది ఒక కాన్ఫిడెన్స్ కూడా కలుగుతుంది మీకు. అవునా? రైట్ సార్. ఇకపోతే ఇక సిలబస్ విషయానికి వద్దాం సార్. ఇక ఇన్స్టిట్యూట్ గురించి సంబంధించిన విషయాలన్నీ సార్ కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇక నా గురించి అయితే నా పేరు ఒక్కటే చెప్పాను, మిగతాదంతా కూడా మీరే చెప్పుకోవాలి. తర్వాత నా గురించిగా వచ్చి క్లాస్లో కూర్చొని క్లాసులు వింటుంటే మీరే చెప్తారు. రైట్ సార్.
ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎస్జిటి మ్యాథమెటిక్స్ అన్నాం మనం, రైట్. సో మెయిన్గా మ్యాథ్స్ కావాలంటే, మ్యాథ్స్కి సంబంధించిన యాప్టిట్యూడ్ చేయాలంటే మనకు బేసిక్స్ ఉండాలి, మినిమం బేసిక్స్ అన్న ఉండాలి. మినిమం బేసిక్స్ ఉంటే కంటెంట్ని, సబ్జెక్టుని మీరు బాగా తరోగా నేర్చుకోవచ్చు. కానీ బేసిక్స్ కూడా లేకుండా మనం యాప్టిట్యూడ్ అనేది ఫాస్ట్గా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఓకేనా సార్? రైట్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నవ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కంటెంట్ ఎలా ఉంటుంది. మినిమం ఎస్జిటి రాయాలనుకున్న స్టూడెంట్స్ మినిమం బేసిక్స్ ఏం తెలియాలో చూద్దాం. సో వచ్చి ఆఫ్లైన్లో క్లాస్ రూమ్లో కూర్చోగానే మినిమం బేసిక్స్ ఏం తెలియాలని మనం అడగంగానే ఎవరైనా చెప్తారు, ఫస్ట్ మనకు టేబుల్స్ రావాలి సార్, ఎక్కాలు రావాలి అంటాం. మరి ఎన్ని ఎక్కాలు రావాలి, మినిమం ఎన్ని టేబుల్స్ రావాలి, వాటిని ఎట్లా ఈజీగా ఎగ్జామ్లో ఏమన్నా మనం టేబుల్ రాయమని వస్తుందా, ఏదైనా 16 ఎక్కం 19 ఎక్కం రాయమని వస్తుందా? ఏం రాదు కదా. అట్లా ఎక్కడో దగ్గర మనకు మల్టిప్లికేషన్ వస్తుంది. ఆ మల్టిప్లికేషన్ ఈజీగా ఎట్లా చేయాలి? అసలు కాంపిటేటివ్ అనేదే ఏంటంటే లాజికల్గా ఆన్సర్ చేయాలన్నా, ఓకే, త్రూ ఆప్షన్స్ ద్వారా చేయాలన్నా, ఓకే, ఫార్ములా యూజ్ చేయాలన్నా, సో ఎలా చేస్తే మనం తొందరగా కరెక్ట్ ఆన్సర్ని రీచ్ అవుతామనే ఒక వేను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్లో ఎప్పుడే కానీ ఒక 3 సెకండ్స్లో ఇచ్చిన క్వశ్చన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్, హౌ కెన్ వీ ఆబ్టైన్ అవర్ సొల్యూషన్ ఈజీలీ. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏం కావాలని అడుగుతున్నాడు, ఎలా చేస్తే మనం దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం, రైట్ ఆన్సర్ని అప్రోచ్ అవుతాం. అందుకే 3 సెకండ్స్లో 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అది ఏ క్వశ్చన్ అయినా కానీ. ఇక మీ టాలెంటు, మీ ఎక్సలెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? తక్కువ టైంలో ఆన్సర్ ఎలా రాబట్టాలి అనేది. ఓకేనా? ఆప్షన్సా, లాజికా? లాజిక్ అంటే ఏంటి సార్? మన కోసం మనమే తయారు చేసుకునే ఒక ఈజీ టెక్నిక్నే ఒక లాజిక్ అంటాం. మన కోసం మనమే తయారు చేసుకునే ఒక ఈజీ టెక్నిక్నే లాజిక్ అంటాం. సో లాజిక్స్ ఎక్కువగా ఉండి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తక్కువ ప్రాక్టీస్ చేస్తే దానివల్ల యూజ్ ఉంటుందా ఏమన్నా? నో, నెవర్. ఒక్క లాజిక్ మీద కొన్ని వందల కొద్ది ప్రాబ్లమ్స్ వర్కౌట్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇక రైట్ సార్, ముందుగానే ఏం చెప్పుకున్నాం మనం? టేబుల్స్ రావాలి. ఎన్ని ఎక్కాలు రావాలన్నాం? మినిమం ఒక 20 టేబుల్స్ రావాలి అన్నాం. స్కూల్లోనైనా కాలేజ్ లెవెల్ అయినా మినిమం 20 టేబుల్స్ వస్తే మిగతా ఏం ప్రోడక్ట్ కావాలన్నా మనం మల్టిప్లై చేస్తుంటాం. ఆ మల్టిప్లికేషన్ చేయడంలో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, మనము క్లాస్లో నేర్చుకుంటాం. అయితే ఈ ఎస్జిటి సిలబస్ ఏంటి, ఎన్ని మార్కులు వస్తాయి, దానికి సంబంధించిన సిలబస్ ఏంది, మనం డైరెక్ట్గా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సిలబస్ గురించి చెప్పుదాం. ఎన్ని దాని వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏముంది, అది కూడా గెస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ సిలబస్ కానీ దాని వెయిటేజ్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? ఆఫ్లైన్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో మనం డైరెక్ట్గా మ్యాథ్స్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక రైట్ సార్, టేబుల్స్ రావాలి. 1 to 20 టేబుల్స్ మినిమం రావాలి అన్నాం. ఒక్కసారి చూడండి, 1 to 20 టేబుల్స్ని 1 to 20 టేబుల్స్ రావాలి అన్నాం. సో వీటిని ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నా సార్. 1 to 10, 11 to 20 2 గ్రూప్స్గా డివైడ్ చేసిన. 1 to 10 టేబుల్స్ అందరికీ వస్తాయి, మ్యాక్సిమం వస్తాయి. 99.9% స్టూడెంట్స్ అందరికీ దే విల్ నో ద టేబుల్స్ ఫ్రమ్ 1 to 10 ఈజీలీ. ఎందుకంటే ఇలా 1వ ఎక్కం 10వ ఎక్కం చాలా ఈజీ, అవునా? మిగతా ఈ 2 to 9 కూడా చాలా ఈజీగా. సో ఏమున్నా మీరు 11 to 20, ఈ 11 to 20లో కూడా 11th టేబుల్ ఈజీ, 20th టేబుల్ ఈజీ. సో మిగతా ఏమైనా మీకు కావాల్సింది ఇక్కడ 12 to 19th టేబుల్ వరకు పర్ఫెక్ట్గా రావాలి. ఓకేనా? ఎందుకంటే కాంపిటేటివ్లో సెకండ్ మనం ఎంత టైం సేవ్ చేసుకుంటే మనకు అంత మంచిది, అవునా? ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంటుంది. అందరు రాస్తారు ఎగ్జామ్, ఇచ్చిన టైంలోనే అన్నిటికీ రైట్ ఆన్సర్ చేస్తేనే కదా జాబ్ వచ్చేది. ఓకేనా? రైట్. సో దానికోసం సార్ నేను ఫస్ట్ ఒక టేబుల్ రాసి దానికి ఉన్నటువంటి లాజిక్ ఏందో మీతో డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 6th టేబుల్ రాస్తున్నాను. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48, ఓకేనా? 6 9s are 54, 6 10s are 60. 6th టేబుల్ రాసిన. ఈ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాజిక్ ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం.
దీన్నే దీన్నే బ్లాక్ యూజ్ చేయాలి సార్. ఎస్, చూడండి ఇక్కడ 1 రాస్తే ఇక్కడ ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ రాయాలి సార్, అంతే లాజిక్. ఇక్కడ 1 రాస్తే ఇక్కడ ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఆల్రెడీ ఆ ప్లేస్లో ఆ టెన్స్ ప్లేస్లో ఏదైతే ఉందో యాడ్ చేయండి. 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. సో 3 + 1 ఏమవుతుంది? 4 అవుతుంది. 4 + 2 6 అవుతుంది. 5 + 3 8, 6 + 3 9, 7 + 4 11. సో 8 + 4 12 అయింది. 9 + 5 14. సో 10 + 6 16. 16th టేబుల్ అయిపోయింది చూడండి. సో మీరు ఎక్కడెక్కడో యూట్యూబ్లో కానీ అవునా రకరకాల ఛానల్స్లో మీరు ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క లాజిక్ అని చెప్పి అవునా చూస్తుంటారు. అవన్నీ కూడా మనం అవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఏది రైటో అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్క లాజిక్ తోటి ఫస్ట్ 20 టేబుల్స్ మీకు ఎట్లా నేర్పిస్తాను అని చెప్పిన. అంటే ఇక్కడ ఇది 1 టైం ఉంది కాబట్టి సో 1 × 1 1 కాబట్టి ఆ 1 ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది కూడా 1 × 2 2 కాబట్టి ఆ 2 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసినాం. ఓకేనా, సో 1 × 3 3 కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అవునా 1 ఉంది. 3 + 1 4 అయింది. 16th టేబుల్ అయిపోయింది చూడండి 6 టేబుల్ నుంచి. అంటే నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్న లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడ 10th ప్లేస్లో 1 ఉంటే ఇక్కడ ఉన్నది తీసుకొని ఇక్కడ 10th ప్లేస్లో మీరు యాడ్ చేయండి. దట్స్ ఆల్, అదొక్కటే లాజిక్. ఇక దాన్ని బట్టి చూడండి, సపోజ్ మీకు 19 6 కావాలి అంతే. 10th ప్లేస్లో 1 ఉంది కాబట్టి జస్ట్ 9 6 54. 1 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. సో 6 + 5 ఎంత సార్? 11. 6 + 5 ఎంత? 11. అంటే 19 ఆరులో 114 వచ్చేసి. సో 18 8 సార్ చూడండి సార్, 8 8 సార్ 64. 8 + 6 ఎంత సార్? 14. 8 + 6 ఎంత? 14. దట్స్ ఆల్. ఎస్, 16 9 సార్ కావాలి సార్. 6 9 సార్ 54. 9 + 5 ఎంత? 14. 9 + 5 14. సో 16 9 144. ఓకేనా, చూడండి అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయమని చెప్తున్నాను. ఎంత ఈజీ టెక్నికో చూడండి. అంటే 1 సెకండ్లోనే మీరు 20 టేబుల్స్ని ఈజీగా నేర్చుకున్నారు. మనకి ఎక్కడో దగ్గర ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ప్రోడక్ట్ అవసరం. సో ఆ ప్రోడక్ట్ కోసం నేను మీకు ఆ ఈజీ వేని చూపిస్తున్నాను నేను. సో సపోజ్ ఇంకా 13 9 కావాలి సార్. ఇగో 3 9 27. 9 + 2 ఎంత సార్? 11. దట్స్ ఆల్. 13 9 117. ఎనఫ్, అయిపోయి. ఇక 20 టేబుల్స్ వచ్చినట్టే కదా. 11th to 19th టేబుల్ వరకు వచ్చినాం. 20 టేబుల్ మీకు ఈజీ అని చెప్పిన. అంటే 1 to 20 టేబుల్స్ ఈజీగా ఒక లాజిక్ తోటే వచ్చినాయి సార్. ఏదో 9 టేబుల్ పట్టుకొని అవునా 9 1 సార్ 9, 9 2 సార్ 18 అని. ఓకేనా, 8 + 1 9 అని. 9 3 సార్ 27. 2 + 7 9 అని. అవునా, ఇట్లా ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క లాజిక్ని ఒక్కొక్క అవునా సీక్రెట్ని తెలుసుకొని బ్రెయిన్ మొత్తం క్రష్ చేసుకోవద్దు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి 20 టేబుల్స్ వరకేనా చాలా సార్? కాదు, 100 టేబుల్స్ వరకు వెళ్తాం మనం ఇప్పుడు. ఇక చూడండి, సపోజ్ 25 6 కావాలి మీకు. 5 6 30. జస్ట్ 2 టైమ్స్ 10th ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 6 12. 12 + 3 ఎంత సార్? 15. సో 25 ఆరులో ఎంత వచ్చింది సార్ మనకి ఇప్పుడు? 150. అయిపోయి. సపోజ్ 38 6 కావాలి. 8 6 48. సో 3 6 18. 18 + 4 ఎంత సార్? 22. దట్స్ ఆల్. సో 38 × 6 ఎంత అవుతుంది? 228 అవుతుంది. అంతేనా? 6 48 క్యారీస్ 4. 6 18 4 22 కాదు. రైట్, సరే. ఆ విధంగా సపోజ్ 66 × 8 కావాలి సార్. 6 8 ఎంత? 48. సో 6 8 48 + 4 ఎంత? 52. 48 + 4 ఎంత? 52. దట్స్ ఆల్. సో 528. 90 టేబుల్ వరకు పోదాం సార్. 99 8 కావాలి. సో 9 8 72. ఓకేనా, 9 8 72 + 7 ఎంత సార్? 79. 79. ఓకేనా, 79 వరకు వచ్చేసినాం. చూడండి 99 టేబుల్ కూడా వచ్చినాం. నేను చెప్పిన లాజిక్ ఏంటిది? జస్ట్ ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేసి రాస్తాము. 10th ప్లేస్లో 9 ఉంది కాబట్టి 9 టైమ్స్ చేయాలి. 8 9 టైమ్స్ చేయాలి. 9 8 72 + 7 ఏమైంది? 79 అయింది. డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్?
అర్థమైందా నాన్న? ఎస్. సో చాలా ఈజీ. 99 టేబుల్ వరకు వచ్చినాం, 100 టేబుల్ ఈజీ. ఒకే ఒక లాజిక్ తోటి, అవునా, 1 or 2 సెకండ్స్లో 100 టేబుల్స్. ఇది కనుక మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మైండ్లోనే ఆ ప్రోడక్ట్స్ అనేవి మీరు ఇమ్మీడియట్గా వేసుకోగలుగుతారు. ఓకేనా? సో అందుకనే ఎస్జిటి అంటేనే ప్రైమరీ స్కూల్ లెవెల్ కాబట్టి అందుకే టేబుల్స్ నుంచి స్టార్ట్ చేసిన. అవునా? ఇప్పుడు టేబుల్స్ అంటే ఎవరికీ భయం లేదు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ మీ పిల్లలు ఎవరైనా ఉంటే టేబుల్స్ గురించి ఈ లాజిక్ని మాత్రం ఆ ఏజ్లో వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో వాళ్ళకి ఎక్కలు రావు, ఇక వాళ్ళు నేర్చుకోలేరు వాళ్ళు. అవునా? వాళ్ళకి ఎప్పుడు కూడా రావు. అది ఏంది, ఈ స్టేజ్కి వచ్చినాక మనకు అవసరం, కానీ చిన్నపిల్లలకి ఈ లాజిక్ చెప్పి వాళ్ళని దానికి అలవాటు చేయొద్దు. ఓకేనా? ఇక రైట్ సార్. నెక్స్ట్ ఇక పోతే మినిమం బేసిక్స్ ఏం తెలవాలి. సో మ్యాథమెటిక్స్లో మనం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూర్చున్నాం, మ్యాథ్స్ క్లాస్ వింటున్నామంటే ఆ క్లాస్ అర్థం కావాలి. నువ్వు దేనికి కోచింగ్ వస్తున్నావు, ఆ క్లాస్ అర్థం కావాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆ మినిమం నాలెడ్జ్ ఎస్జిటికి ఏం స్టార్ట్ చేస్తున్నామో చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్, ఇన్ హిందూ అరబిక్, in Hindu Arabic system we use symbols 0 1 2 3 4 5 6 7 8 and 9 to write numbers are called digits. ఏమంటున్నాం సార్? వీటిని డిజిట్స్ అంటున్నాం, అంకెలు అంటున్నాం. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా వెళ్దాం అనుకున్నాం మనం. అవునా? నెమ్మదిగా స్టార్ట్ చేసి ఫుల్ సిలబస్లకి ఎంటర్ అవుదాం. ఎందుకంటే అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడితోటి అన్నం పెడితే పిల్లలు తింటారా? తినరు కదా. అవునా? అట్లనే భయపడాల్సిన పని లేదు, నెమ్మదిగా అవునా స్టార్ట్ చేద్దాం. ఏమంటున్నాను ఇక్కడ, ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్ వి యూజ్ symbols 0 1 2 3 4 5 6 7 8 and 9 to write any number are called digits. So mathematics లో వీటిని ఏమనాలంటే డిజిట్స్ అనాలి. మ్యాథమెటిక్స్ లో వాటిని ఏమనాలి? డిజిట్స్ అనాలి. తెలుగులో అంకెలు అంటాం. సో ఇక ఈ 10 సింబల్స్ తోటే ఎంటైర్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా స్టార్ట్ అయింది సార్. ఇక అవునా? సో ఎంటైర్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా స్టార్ట్ అయింది. వీటిని అంకెలు ఆర్ డిజిట్స్ అంటారని చెప్పిన. ఓకేనా? నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ డినోటింగ్ ఏ నంబర్. ఏమంటున్నాం? ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ డినోటింగ్ ఏ నెంబర్. డినోటింగ్ ఏ నెంబర్ అంటే అంకెల సముదాయమే సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో 253 రాసిన, 2 అనేది ఒక డిజిట్, 5 అనేది డిజిట్, 3 అనేది డిజిట్. అవునా? అంటే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అంటే అంకెల సముదాయం ఇది ఏమవుతుంది? సంఖ్య అవుతుంది. ఈ సంఖ్య పేరు 253 అన్నాం. సో అనదర్ ఎగ్జాంపుల్, సపోజ్ 100 అన్నాం, 1000. సో 0 అనేది డిజిట్, ఈ 0 డిజిట్ అంటే కాంబినేషన్ ఆఫ్ సమ్ డిజిట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ నంబర్. అవునా? రైట్. అంకెల సముదాయమే సంఖ్య అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, వీ మే ఎక్స్ప్రెస్ నెంబర్స్ ఇన్ 2 ways సార్. ఎన్ని వేలో చెప్పొచ్చు అని చెప్తున్నాం? నెంబర్స్ని 2 waysలో అని చెప్తున్నాం. అందులో ఒకటి ఏంటి సార్? న్యూమరేషన్. రెండోది నొటేషన్. రెండోది ఏంటి సార్? నొటేషన్ అంటాం. అంటే నంబర్ ఇచ్చిన సంఖ్యని వర్డ్స్లో రాస్తే దాన్ని న్యూమరేషన్ అంటాము. నొటేషన్ అంటే వర్డ్స్లో ఉన్నదాన్ని సింబల్స్ యూజ్ చేసి రాస్తే వచ్చేదాన్నే నొటేషన్ అంటాం. రైట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం రాస్తున్నాం? 253 అంటాం. ఓకేనా? వర్డ్స్లో రాస్తున్నాం. ఏమి? 253. ఓకే, 253. అంటే ఈ విధంగా వర్డ్స్లో రాసేదాన్ని ఏమంటామంటే న్యూమరేషన్ అంటాం. నొటేషన్ అంటే ఈ విధంగా వర్డ్స్లో ఉన్నదాన్ని
డిజిట్స్ అంకెలను ఉపయోగించి రాసే విధానాన్ని ఏమంటాం మనం? నొటేషన్ అంటాం. అంకెలను ఉపయోగించి డిజిట్స్ను ఉపయోగించి రాసేదాన్నే ఏమంటాం? నొటేషన్ అంటాం. ఓకే, రైట్ సార్. మరి సంఖ్యలను రాయడానికి కూడా మనకి ఒక పద్ధతి ఉంది మన ఇండియాలో, అవునా? దాన్ని ప్లేస్ వాల్యూ చార్ట్ అంటాం, స్థాన విలువల పట్టిక. స్థాన విలువల పట్టికలో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం సార్? మనం ఒకట్లు తీసుకుంటాం, వన్స్ తీసుకుంటాం, వన్స్. తర్వాత ఏంటి సార్? టెన్స్, తర్వాత హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ ల్యాక్, నెక్స్ట్ 10 lakhs, నెక్స్ట్ క్రోర్, నెక్స్ట్ 10 crores, నెక్స్ట్ 100 crores అండ్ సో ఆన్. మన ఇండియాలో క్రోర్స్ వరకే యూజ్ చేస్తున్నాం మనం, రైట్? ఎందుకంటే మీరు న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ విన్నప్పుడు బడ్జెట్ కానీ జనాభా కానీ ఏం చెప్తాం? 500 కోట్లు, 200 కోట్లు, 2500 కోట్లు అంటాం. కానీ బిలియన్ ట్రిలియన్స్లో చెప్తున్నామా? లేదు. అందుకే ప్లేస్ వాల్యూ చార్ట్ కూడా మీ ఎస్జిటి వాళ్ళకి క్రోర్స్ వరకు తెలిస్తే చాలు. ఏం చెప్తున్నా సార్ నేను ఇక్కడ? ఇక వన్స్ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, అవునా? అండ్ సో ఆన్. అంటే లాస్ట్ మనకి క్రోర్స్ వరకే ఉంది. ఎందుకు ఇది చెప్పడం జరిగింది మీకంటే, ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒకట్ల స్థానంలో ఒకటే అంకె ఉంటుంది, 10ల స్థానంలో ఒకటే అంకె ఉంటుంది, 100ల స్థానంలో ఒకటే అంకె ఉంటుంది. నెక్స్ట్ వేల స్థానంలో 1000, 10,000, వేల స్థానంలో 2 అంకెలు ఉంటాయి, లక్షల స్థానంలో 2 అంకెలు ఉంటాయి. మిగతాదంతా కూడా క్రోర్స్ ప్రాట్ అవుతుంది, మిగతాదంతా కూడా క్రోర్స్ అవుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇట్లాంటివి కూడా మనల్ని అడగడం జరుగుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నా నేను? 2,53 కావాలి. 2,53. 2,53ను తెలియజేసే సంఖ్య ఏది ఈ క్రింది వానిలో? 2,53 కావాలి. ఏం చెప్పిన సార్ నేను? 2 కోట్లు అన్నాను. 2 కోట్లు, ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఏం కావాలి? లక్షలు. లక్షల్లో 2 స్థానాలు ఉండాలి. సో ల్యాక్స్ ఏం లేవు, అందుకే 2 zeros పెట్టినాం. తర్వాత వేలు, వేలలో 2 స్థానాలు ఉండాలి, తర్వాత అందుకే 2 zeros పెట్టినాం. నెక్స్ట్ హండ్రెడ్స్ ఉన్నాయా? లేవు, అది కూడా ఒక 0 పెట్టినాం. 53. ఇప్పుడు చూసుకో, ఇక ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 2,53ని సింబాలికల్గా ఈ విధంగా రాసినాం. ఎందుకంటే రీసెంట్గా 2024 ఎస్జిటి పేపర్ను గమనిస్తే సింపుల్గా ఒక మల్టిప్లికేషన్ ఇచ్చిండు, 2532 into 4658 అని కింద ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఇచ్చిండు. కొన్నిసార్లు ఇట్లా డెడ్ ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మనం ఎందుకు వస్తాయంటే అప్లై చేసిన వాళ్ళందరూ కూడా, నేను కూడా బాగానే ఎగ్జామ్ రాసినని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ డెడ్ ఈజీ క్వశ్చన్స్ చేసి 25% డెడ్ ఈజీ ఉంటాయి. ఈ 25% డెడ్ ఈజీ క్వశ్చన్ చేస్తే అవునా రైట్ ఆన్సర్ చేసినావు, కానీ జాబ్ వస్తుందా? రాదు. సో మిగతా ఒక ఏముంటుంది, 50% పేపర్ ఏమో యావరేజ్గా ఉంటుంది. అంటే బుక్స్ అన్నీ కూడా తిరిగేసి అవునా మీరు ప్రాక్టీస్ చేస్తే చేయగలిగేటట్టుగా ఉంటాయి. మిగతా 25% ఏమవుతుందంటే వెరీ టఫెస్ట్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఈ 25% టఫెస్ట్ పేపర్ని ఎవరైతే సాల్వ్ చేస్తారో కరెక్ట్గా వాళ్ళే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉంటారు, వాళ్ళకే జాబ్ వస్తుంది. అయితే సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే డెడ్ ఈజీ వాటిలో వస్తాయి సార్. నేను అందుకే 2,53,00,000 తెలియజేసేది అనేది ఇది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇంకోటి ఇలా ఉందనుకో, జస్ట్ 4 zeros ఉందనుకో, మనకు అది తెలియలేదు, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు తెలియలేదనుకో, అంటే ఈ ప్లేస్ వాల్యూ చార్ట్ స్థాన విలువల పట్టిక తెలియకపోతే సో అది కరెక్ట్ సంఖ్యను మనం గుర్తించలేము. మెయిన్గా మినిమం బేసిక్స్లో ఇది కూడా ఒక పార్ట్. సో ఇది మనకు తెలియాలి, ఓకేనా? ఇక రైట్ సార్, ఇది అయిన తర్వాత ఏం చేస్తున్నామంటే సార్ మనం ఇక నెమ్మదిగా 0 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క మెట్ ఎక్కుదాం సార్. బేసిక్స్లో ఏం తెలవాలో. సో 0 అన్నాం. 0 దీని యొక్క స్టోరీ మామూలుగా లేదు, కాకపోతే స్టోరీ అంతా మనకు అవసరం లేదు. చూడండి, ఒక ఎగ్జాంపుల్లో ఎప్పుడే కానీ ఎట్మోస్ట్ ఒక సంఖ్యలో ఎట్మోస్ట్ లెఫ్ట్ 0 ఉంటే అది కౌంట్లెస్, దాన్ని లెక్కలోకి తీసుకోము.
ఓకేనా. డెసిమల్ నెంబర్లో 1.23456 ఉంది. అదే డెసిమల్ నెంబర్ ఒక దశాంశ సంఖ్యలో ఎట్మోస్ట్ రైట్లో 0 ఉంటే దాన్ని కూడా కౌంట్లెస్ లెక్కలోకి తీసుకోము. దశాంశ సంఖ్యలో అయితే అవునా ఈ విధంగా ఎట్మోస్ట్ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ చివర్లో 0 ఉంటే అది కౌంట్లెస్. అదే ఒక సాధారణ సంఖ్యలో ఒక జనరల్ నెంబర్లో ఎట్మోస్ట్ లెఫ్ట్ ఉంటే అది వాల్యూలెస్. ఇక రైట్ సార్, 0 తోటి మరి ప్రాథమిక పరిక్రియలు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా. 0 తోటి ఏ నెంబర్ను యాడ్ చేసినా తిరిగి ఏమొస్తుంది మనకి అదే నెంబర్ వస్తుంది. 0 ప్లస్ ఆఫ్ -1 ఏమొస్తుంది -1 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమొస్తుంది సార్ 0 ప్లస్ 0 కూడా 0 తిరిగి అదే నెంబర్ వస్తుంది. అందుకే 0ని ఏమన్నామంటే సంకలన తత్సమాంశం అన్నాం. యాడిటివ్ ఐడెంటిటీ ఏమంటున్నాం సార్ 0ను యాడిటివ్ ఐడెంటిటీ అంటే సంకలన తత్సమాంశం అంటాం. ఎందుకు 0 చేత ఏ సంఖ్యను కూడినా కానీ అదే వస్తుంది కాబట్టి 0ను యాడిటివ్ ఐడెంటిటీ అన్నాం. మరి సబ్ట్రాక్షన్ చేసినా అదే వస్తుంది కదా సార్. అంటే సపోజ్ 2 - 0 2 వస్తుంది. ఓకేనా. -1 - 0 కూడా -1 అదే సంఖ్య వస్తుంది. మరి 0ను సబ్ట్రాక్టివ్ ఐడెంటిటీ అంటామా? నో. అక్కడ ఏం కావాలి మనకు a + 0 = 0 + a అయితేనే ఏను సంకలన తత్సమాంశం అన్నాం, యాడిటివ్ ఐడెంటిటీ అన్నాం. ఇక్కడ అది కాదు కదా. మరి ఇక్కడ చూడండి 2 - 0 = 2 అవుతుంది కానీ అవునా 0 - 2 = 2 కాదు కదా. అందుకే 0ని సబ్ట్రాక్టివ్ ఐడెంటిటీ అనడానికి వీల్లేదు. అంటే సో మొత్తానికి ఏం తెలుసుకున్నాం సార్, 0 అనేది యాడిటివ్ ఐడెంటిటీ సంకలన తత్సమాంశం. 0 అనేది ఏంటిది సంకలన తత్సమాంశం నాన్న. ఓకేనా. ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా చూసినాం. సబ్ట్రాక్షన్ చూసే ముందు సబ్ట్రాక్షన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎడిషన్ నాన్న, అది కూడా తెలవాలి. సో 2 + 5 అన్నా 2 -5 అన్నా ఒకటే. సో 2 + 5 ఏమవుతుంది 7 అవుతుంది. సో 2 - ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇది కూడా 7. అంటే ఎడిషన్ ఏం చేసిన నేను మల్టిప్లికేషన్ ఫామ్లో రాసిన. సో ఎడిషన్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సబ్ట్రాక్షనే. చెప్పే విధానం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే నేను మీకు టీచర్ని అవుతాను, నేను మీకు లెక్చరర్ని అవునా, మీరు నాకు స్టూడెంట్స్. ఏమైనా మీనింగ్ చేంజ్ అయిందా? చెప్పే విధానం డిఫరెంట్ అయింది అంతే. నేను మీకు లెక్చరర్ని అవుతాను, మీరు నాకు స్టూడెంట్స్ అవుతారు. మీనింగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఏం మీనింగ్ చేంజ్ కాలేదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 0 × 5 ఏంటిది 0. ఓకే. 0 × 1/2 ఏమవుతుంది 0నే. 0 × -4 ఏమవుతుంది 0నే అవుతుంది. అంటే 0 చేత ఏ సంఖ్యను గురించినా తిరిగి మీకు ఏమొస్తుంది సార్ 0నే వస్తుంది అని స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఏం చెప్తాం మనం, ఎనీ నాన్ జీరో నెంబర్ విత్ 0 టైమ్స్ ఈజ్ ఆల్వేస్ 0. అంటే 0 చేత ఏ సంఖ్యను గురించినా 0 వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది సార్? ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకున్నారా? 0 చేత ఏ సంఖ్యను గురించినా 0ని ఎందుకు రావాలి? చూడండి, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇక్కడ ఒక 3 బాక్సెస్ తీసుకున్నా సార్. నేను 3 బాక్సెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక్కొక్క బాక్స్లో 2 చాక్లెట్స్ పెట్టినా, ఈక్వల్ చాక్లెట్స్ పెట్టినా. ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ఆల్ ద బాక్సెస్? అన్ని బాక్సుల్లో కలిపి మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఏం చేస్తాం? 1 2 3 4 5 6 అని రాస్తాం టోటల్ చాక్లెట్స్. దీన్ని సింబాలికల్గా ఎట్లా రాయాలంటే, అవునా 3 బాక్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క బాక్స్లో 2 చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి 3 × 2 6 అవుతుంది. రైట్. టేక్ అనదర్ ఎగ్జాంపుల్ సార్. ఒక 5 బాక్సెస్ తీసుకున్నా నేను. ఓకేనా. సో 5 బాక్సెస్ తీసుకున్నా, ఒక్కొక్క బాక్స్లో 3 చాక్లెట్స్ పెట్టినాం, ఒక్కొక్క బాక్స్లో 3 చాక్లెట్స్ పెట్టినాం. టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉంటాయి మనం కౌంట్ చేస్తే? సో 3 6 9 12 15. టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ ఆల్ ద బాక్సెస్ 15 ఉన్నాయి.
రైట్. దీన్ని సింబాలికల్గా ఎట్లా రాస్తున్నాం, టోటల్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, 3. 5 3s ఏమవుతుంది, 15 అవుతుంది. 5 3s 15. అదేవిధంగా ఇక్కడ 5 బాక్సెస్ తీసుకున్నా సార్. బాక్సెస్ ఎన్ని తీసుకున్నాను, 5 బాక్సెస్ తీసుకున్నాను. 5 బాక్సెస్ తీసుకున్నాను, కానీ ఏ ఒక్క బాక్స్లో నేను చాక్లెట్స్ పెట్టలేదు, అవునా. రైట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాక్సెస్ 5. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, 0. 0 అంటే మ్యాథమెటిక్స్లో ఏమీ లేదు అని అర్థం. అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి 0 అనే సింబల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హాల్లో హౌ మెనీ అల్మారాస్ ఆర్ హియర్ అన్నాం. ఇక్కడ ఎన్ని అల్మారాలు ఉన్నాయి, ఒక్కటి కూడా లేవు. ఏం చెప్తాం మనం, 0 అంటాం. అంటే మ్యాథమెటిక్స్లో ఏమీ లేదు అని చెప్పడానికి సింబాలికల్గా 0 అన్న సింబల్ని యూజ్ చేస్తాం. ఓకేనా. రైట్ సార్. మరి ఇక్కడ ఏ చాక్లెట్, ఒక్క చాక్లెట్ కూడా లేదు కాబట్టి 5 × 0, 5 × 0. టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, 0 ఉన్నాయి. అంటే 5 × 0 ఏమవుతుంది మనకి, 0 అవుతుంది. అంటే 0 తోటి ఏ సంఖ్యను మల్టిప్లై చేసినా 0 ఎందుకు వస్తుందో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అవునా. సింపుల్గా మనం ఏం చేస్తామంటే, చిన్నప్పటి నుంచి మన టీచర్స్ నేర్పించిన అలవాటు ఏంటంటే, 0 చేత ఎనీ నాన్ జీరో నెంబర్ని మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఓకే రైట్. అట్లనే గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు వస్తుంది అన్నదానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ నాన్న ఈజీగా? ఓకే రైట్. నెక్స్ట్ 1 గురించి చూద్దాం సార్. ఒకసారి 1 యొక్క స్టోరీ ఏందో చూద్దాం. 1 అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు. నా చేతిలో ఒక పెన్ ఉంది. ఓకేనా. రైట్. మరి 1 తోటి ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 1 × 5 ఏమవుతుంది, 5. సో 2 × 1 × 6 ఏమవుతుంది, ఓకేనా, 6 అవుతుంది. 1 × some 100 ఏమవుతుంది, 100. అంటే 1 చేత ఏ నెంబర్ను మల్టిప్లై చేసినా తిరిగి అదే నెంబరు వస్తుంది, అవునా, అదే నెంబర్ వస్తుంది. అందుకే 1 ఏమంటామంటే గుణకార తత్సమాంశం అంటాం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. సో 1 is called a multiplicative identity అంటాం. గుణకార తత్సమాంశం ఏమంటాం సార్, ఇక్కడ గుణకార తత్సమాంశం అంటాం. తత్సమాంశం, తత్సమం అంటే ఏంది, తిరిగి అదే రావడం. తెలుగులో మీనింగ్ తత్సమం అంటే ఏంది, తిరిగి అదే రావడం. అందుకే 1 is called మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, గుణకార తత్సమాంశం అంటాము. ఓకేనా. రైట్ సార్. మరి ఇంతకుముందు 0 గురించి ప్రస్తావించినప్పుడు మనకు ఈ కేసెస్ తప్పకుండా తెలియాలి. 0/something అంటే 0/non-zero నెంబర్ ఉంటే ఆల్వేస్ 0. అంటే లవంలో 0 ఉండి హారంలో నాన్-జీరో నెంబర్, ఒక శూన్యేతర సంఖ్య ఉంటే దాని యొక్క భాగఫలం ఏమవుతుంది, 0 వస్తుంది. ఓకేనా, 0 వస్తుంది. రైట్ సార్. మరి 0/0 ఉంటే సార్, 0/0 ఒక శూన్యాన్ని ఇంకో శూన్యంతో భాగిస్తే అది 0 ఆర్ ఇన్ఫినిటీ సార్. సో మనకు 0/0 0 అనేది తెలుసు. సో ఇక్కడ ఇన్ఫినిటీ అనేది దేనికి సింబల్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్, మనకేమి తెలియదు, నేను అది సాల్వ్ చేయలేను, అది ఎవరూ చేయలేరు, అవునా అని చెప్పడానికి సింబల్. ఒక శూన్యాన్ని శూన్యంతో డివైడ్ చేస్తే సపోజ్ 0 బనానాస్ ఉన్నాయి, 0 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయంటే ఏం చెప్తాం? వీ కెనాట్ సాల్వ్ ఇట్, వీ కెనాట్ ఎక్స్ప్రెస్, వీ కాంట్ సే. అందుకే మనం చెప్పలేము, అది ఎవరూ చేయలేరు, నా చేత కాదు అని చెప్పడానికి ఇన్ఫినిటీ అనే సింబల్ని యూజ్ చేస్తాం. రైట్. అదేవిధంగా సంథింగ్ బై జీరో సార్, సంథింగ్ బై జీరో అంటే సంథింగ్ అంటే non-0/0 ఉంటే అది కూడా we cannot divide with 0. There is no division with 0 in mathematics. There is no division with 0 in mathematics. అందుకే something by 0 infinity, 0 by something ఏమో 0, 0/0 నేమో 0 or infinity, 0 or infinity అని చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ 1 ఏమో గుణకార తత్సమాంశం అన్నాం, 0 నేమో సంకలన తత్సమాంశం అన్నాం. ఓకేనా. సో ఈ కేసెస్ కూడా మనకు డెఫినెట్గా ఈ కేసెస్ కూడా మనకు తెలియాలి. 0 గురించి తెలుసుకునేటప్పుడు ఈ కేసెస్ కూడా తెలియాలి. ఇక రైట్ సార్.
ఇవి తెలిసిన తర్వాత మెయిన్గా ప్రైమరీ ఆపరేషన్స్, ప్రాథమిక పరిక్రియల గురించి తెలవాలి. ప్రైమరీ ఆపరేషన్స్ అని చెప్తున్నాను. ఓకే, ప్రైమరీ ఆపరేషన్స్, ప్రాథమిక పరిక్రియలు. ఏం చెప్తున్నాను? ప్రాథమిక పరిక్రియలు. సో వాట్ ఆర్ ద ప్రైమరీ ఆపరేషన్స్? సో ప్లస్, మైనస్, ఓకేనా, ఇంటూ, డివైడ్, ఇవే కదా ప్రైమరీ ఆపరేషన్స్. సో సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారం, ఈ నాలుగింటిని ప్రాథమిక పరిక్రియలు అంటాం. ప్రైమరీ ఆపరేషన్స్ అంటాం. రైట్ సార్. మరి ఎడిషన్కి, సంకలనానికి సింబల్ ప్లస్ అంటాం దాన్ని. ఇదేమో మైనస్ అని పిలుస్తాం. ఓకేనా, దీన్నేమో ఇంటూ ఆర్ మల్టిప్లై అంటాం. ఇదేమో డివైడెడ్ బై అంటాం, డివిజన్. ఓకేనా, రైట్ సార్. మరి వీటి మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయా, క్వశ్చన్స్ వస్తాయా కాంపిటేటివ్ ఎగ్జామ్లో? మెయిన్గా డిఎస్సిలో వస్తాయా? డెఫినెట్గా వస్తాయి సార్. మన లెవెల్ తగ్గట్టు వస్తాయి. మీ ఏజ్, మీ స్టాండర్డ్, మీ డిఎస్సి తగ్గట్టుగా క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి కొద్దిగా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎడిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఎడిషన్ సంకలనానికి గుర్తు ప్లస్ అన్నాం. సి ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 + 5 + సో ఆన్ అప్ టు 100 తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాం. అంటే సీరియల్గా 1 నుంచి 100 వరకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఓకేనా, సో దానికోసం ఫార్ములా ఉంది, చూడండి నాకు ఎంత వస్తుంది. కెన్ యూ గెస్? రైట్, 5050 వచ్చింది కదా, వెరీ గుడ్. సో దానికోసం ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎన్. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా n × n + 1/2. సో మహమ్మద్ గౌస్ అని చిన్నప్పుడే 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడే ఈ ఫార్ములాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకేనా, రైట్. ఇక్కడ n అంటే సో అప్ టు ఎంత కావాలి మనకు? 100. n + 1 అంటే 101 అవుతుంది /2. సో 250లో 100, 50 × 101 ఎంత అవుతుంది సార్? 5050 అవుతుంది. ఎంత అవుతుంది సార్? 5050 అవుతుంది. ఈ విధంగా 1 నుంచి మొదలుపెట్టి ఏ సంఖ్య వరకైనా మీరు వాటి మొత్తాన్ని కనుక్కోవచ్చు. సీరియల్ నెంబర్స్, ద సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం. నేచురల్ నెంబర్స్ అంటేనే 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. లీస్ట్ న్యాచురల్ నెంబర్ 1, హైయెస్ట్ న్యాచురల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. వీ కాంట్ సే, మనం చెప్పలేము, ఉండదు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక నెంబర్ చెప్తే దానికి ఇంకొకటి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా, రైట్. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. ఇంకొకటి తీసుకోండి సార్ ఎడిషన్ మీద అనదర్ ఎగ్జాంపుల్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. 1/2 + 1/4 + 1/8 + 1/16 + 1/32 + 1/64 + 1/64 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాం. ఓకేనా, ఎస్. జనరల్గా క్వశ్చన్ చదవగానే మనం ఏ స్టైల్కి అలవాటు పడాలని చెప్పినా మీకు. సో ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోవాలి, ఎట్లా చేయాలి. సో అన్నీ భిన్నాలు ఇచ్చిండు, జనరల్గా మనకి ఏం ఐడియా వస్తుంది? ఇవన్నీ కాసాకు గట్టి సింప్లిఫై చేసి యాడ్ చేయాలి, అప్పుడే ఆన్సర్ వస్తుంది అని. అందుకే లాజిక్. ఒక్కసారి స్మార్ట్గా ఆలోచించాలి. ఎప్పుడే కానీ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, స్మార్ట్గా ఆలోచించాలి. మ్యాథమెటిక్స్ కావాల్సినటువంటి ఎబిలిటీ అది. అవునా? ఎస్, మీ ఎక్సలెన్స్ దీంట్లోనే ఉండాలి. ఒక్కసారి ఇవన్నీ గమనిస్తే చూడండి, 2 2s 4 ఉంది, 4 2s 8 ఉంది, 8 2s 16, 32, ఈ విధంగా. లాస్ట్కి వచ్చేసరికి రెండేమో రిపీటెడ్గా ఉన్నాయి. ఏమీ లేదు సార్, ఒక యూనిట్ స్క్వేర్ని తీసుకున్నాడు ఆయన. ఒక యూనిట్ స్క్వేర్ అంటే 4 సమానం. ఎస్, యూనిట్ స్క్వేర్ తీసుకున్నాడు. ఓకేనా, రైట్. ఈ యూనిట్ స్క్వేర్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఏమవుతుంది? ఇది 1/2, ఇది 1/2నేగా. 1/2 అంటే హాఫే కదా, రైట్. ఇది హాఫ్.
ఈ హాఫ్ని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఏమవుతుంది సార్ 1/4 కదా. ఈ 1/4ని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఏమవుతుంది సార్ 1/8 కదా. 1/8ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1/16 కదా. ఈ 1/16ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1/32 కదా. ఈ 1/32ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఏమొస్తుందండి ఇక్కడ 1/64. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఇవన్నీ 1లోనే ఉన్నాయి కాబట్టి 1 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 1 అవుతుంది. ఎందుకు? ఇది ఒక హాఫ్ పేపర్ అనుకోండి, ఈ హాఫ్ పేపర్కి క్వార్టర్ పేపర్ యాడ్ చేసినాం. సో దీనికి ఇది యాడ్ చేసినాం, సో దీనికి ఇది యాడ్ చేసినాం, దీనికి ఇది యాడ్ చేసినాం. పైన చూడండి ప్లస్ అంటే యాడింగేగా. సో 1/64 + 1/64 అన్నీ కలిపి 1లోనే లేవు. అందుకే దీన్నే సబ్ డివైడెడ్ యూనిట్ స్క్వేర్ అంటాం. ఈ విధంగా ఆయన ఎన్ని నెంబర్లైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ విధంగా 1/2తో స్టార్ట్ అయ్యి లాస్ట్ 2 నెంబర్స్ ఈ విధంగా ఫ్రాక్షన్లో రిపీటెడ్గా ఉంటే సో ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 1. ఓకేనా? అంటే చూడండి, ఇది మన స్టాండర్డ్ తగ్గట్టుగా మీ ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్ తగ్గట్టుగా ఎడిషన్ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్. ఎస్, ఇంకా చాలాసార్లు మీకు ఒక లాజిక్ చెప్పదలుచుకున్నారు. చాలాసార్లు మనకి 1/4 + 1/4, 1/2 + 1/2, ఓకేనా, 1/4 + 3/4, ఓకే, 1/4 + 1/4 + 1/2. సో నెక్స్ట్ 1/4 + 1/4 + 1/4 + 1/4, ఓకేనా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు ఎదురవుతాయి మనకు. చాలా వరకు ఏంటంటే అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి అవునా డిఎడ్ చేసిన వాళ్ళు డిఎస్సి రాయడానికి వస్తారు కాబట్టి సో ఈ లెవెల్గా అంత ఈజీగా ఆలోచించలేరు. సో ఇవి అన్నీ కూడా ఫ్రాక్షన్స్ కాబట్టి అవునా. సో మనం ఎల్సిఎం తీసుకొని యాడ్ చేయాలంటాం. ఎల్సిఎం తీసుకొని యాడ్ చేస్తే వస్తుంది, కానీ టైం టేకింగ్. మన ఉద్దేశం ఏంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మన టైం వేస్ట్ చేయాలని ఇస్తాడు అవునా, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎన్నెన్నో వాళ్ళ దగ్గర ఎన్ని లాజిక్లు ఎన్ని జిమ్మిక్లు ఉంటే అన్నీ కూడా మన మీదనే ప్లే చేస్తారు. కానీ వాటి అన్నిటిని అధిగమించి మనం ఈజీగా సాల్వ్ చేయాలి. సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అందరికీ తెలిసేది ఏంటంటే 1/4 అంటే ఏంటిది, ఇది క్వార్టర్. 1/4 అంటే ఏంటిది, క్వార్టర్. 1/2 అంటే ఏంటి సార్, హాఫ్. 1/2 అంటే ఏంటి, హాఫ్, సగం. ఇది క్వార్టర్ బాటిల్, క్వార్టరు, ఇది హాఫ్ బాటిల్ అనుకోండి. క్వార్టర్ ప్లస్ క్వార్టర్ ఏమవుతుంది సార్, హాఫ్ అవుతుంది. ఎల్సిఎం చేసినామా మనం ఏమన్నా, క్వార్టర్ బాటిల్ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. సో హాఫ్ ప్లస్ హాఫ్ ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ క్వార్టరు ప్లస్ 30 ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. ఒక క్వార్టరు ప్లస్ క్వార్టర్ హాఫ్, హాఫ్ ప్లస్ హాఫ్ ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. సో క్వార్టర్ ప్లస్ క్వార్టర్ హాఫ్, హాఫ్ ప్లస్ క్వార్టర్ 30, 30 ప్లస్ క్వార్టర్ ఏమైంది, ఫుల్ 1 అయింది. ఇది ఫుల్ బాటిల్. 4 క్వార్టర్లు కలిస్తే ఒక ఫుల్ బాటిల్, 2 క్వార్టర్లు ఒక హాఫ్ కలిస్తే ఒక ఫుల్ బాటిల్ అవుతుంది. సో ఈ విధంగా అంటే ఇటువంటి వాటిని లాజిక్స్ అంటారు మ్యాథమెటిక్స్లో. ఇటువంటి వాటిని పట్టుకోవాలి. ఏదైనా నేను ఎక్కడన్నా ఎల్సిఎం చేసి సింప్లిఫై చేసి యాడ్ చేసినా, నో చేసినావా, చేయలేదు. అదేవిధంగా ఒక ఫుల్ బాటిల్ నుంచి హాఫ్ బాటిల్ కంప్లీట్ అయింది, 1 లీటర్ ఫుల్ బాటిల్ ఉంది, హాఫ్ లీటర్ తాగేసినాం, ఇంకెంత మిగులుతుంది, హాఫే ఉంటుంది. ఓకే, ఫుల్ లీటర్ దాంట్లో ఒక క్వార్టర్ మైనస్ అయిపోయింది, క్వార్టర్ వాటర్ తాగినాం అనుకోండి, ఎంత ఉంటుంది, 3/4 ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ నుంచి ఒక క్వార్టర్ అయిపోయింది, తర్వాత ఇంకొక స్టూడెంట్ ఇంకో క్వార్టర్ తాగిండు, ఏం మిగులుతుంది, హాఫే ఉంటుంది. 2 క్వార్టర్లు మైనస్ అయినాయి, ఇజంట్ ఇట్, రైట్. సో 1 - 3/4 ఉందనుకోండి, 3/4 పార్ట్ వాటర్ తాగేసి అనుకుందాం, అందులో ఏముంటుంది, ఇంకా 1/4 మిగులుతుంది. సో ఈజీగా లాజికల్గా వీటిని ఎలా గుర్తుపెట్టుకున్నామో చూడండి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే ఎందుకు చెప్తున్నాను వీటి గురించి అంటే, చాలాసార్లు మనకు చాలా చోట్ల ప్రాబ్లం చేసేటప్పుడు వీటి గురించి వస్తున్నది. 1/4లు, 1/2లు, 3/4లు వస్తుంది. కాబట్టి ముందుగానే బేసిక్స్లోనే ఇవి మనం నేర్చుకొని రెడీగా ఉంటే మనం అప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఈ లాజిక్ బాగుందా, ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక క్వార్టర్ ఒక హాఫ్ అనేది లాజిక్ బాగుందా,
రైట్. ఏం నన్ను అర్థమైందా నీకు ఈజీగా? రైట్ సార్. నెక్స్ట్ ఎడిషన్లోనే ఉన్నాం మనం ఇంకా ప్రైమరీ ఆపరేషన్స్లో. మరి ఒక క్వశ్చన్ మనం ఈజీగా మనమే ఏదైనా ఒక క్వశ్చన్ క్రియేట్ చేద్దాం. నేను ఏదో ఇక్కడ క్లాస్ రూమ్ నుంచి బయటికి విండోల నుంచి బయటికి చూస్తుంటే అవునా ఏమవుతుంది, కొన్ని పక్షులు ఏదో ఎగురుతున్నాయి. ఓకేనా, బాగా వినండి. ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతున్నాయి. అన్నింటికి అన్నీ, అందులో సగం, సగంలో సగం, నీతో కలుపుకుంటే 100. ఆకాశంలో ఎన్ని పక్షులు ఎగురుతున్నాయి? సమ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. యూ హ్యావ్ టు డబుల్ ఆఫ్ దెమ్, టేక్ half of them, again half of them, including you, all are equal to 100. How many birds are flying in the sky? ఎందుకో నాకు ఇట్లా చూస్తే ఎడిషన్ మీదనే అట్లాంటి క్వశ్చన్ మనకు వచ్చింది అనుకుందాం. అంటే మనం వే ఆఫ్ థింకింగ్, ఒక మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ చేసే వ్యక్తి ఆలోచించే విధానం ఎట్లుందనేది మనకు తెలియాలి. ఏమన్నా నేను ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతున్నాయి అనుకున్నాను. సో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం నాన్న, వాటిని ఎక్స్ అనుకుంటాం. అన్నిటికీ అన్ని తీసుకోమన్నా, ఎక్స్కి ఎక్స్ తీసుకోమన్నా, అన్నిటికీ అన్ని, అందులో సగం x/2, సగంలో సగం x/4, నీతో కలుపుకుంటే టోటల్ 100. ఈక్వేషన్ ఫామ్ చేసినాం. దాన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి ఇజంట్ ఇట్? రైట్ సార్. సో ఎంత వస్తుంది, కెన్ యూ గెస్? నేనేం సాల్వ్ చేస్తలేను, సాల్వ్ చేసేది మాత్రం మీకోసమే వదిలేస్తున్నా. ఇవన్నీ సింప్లిఫై చేస్తే నీకు 36 వస్తుంది. క్రాస్ వెరిఫై చేయండి. క్రాస్ వెరిఫై చేస్తున్నాను. ఇక 36, 36 బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, అన్నింటికన్నీ 36, అందులో సగం 18, సగంలో సగం 9, నీతో కలుపుకుంటే 100 అన్న, 100 రావాలి. సో 10, 18, 24, 6, 30. సో 3 3s are 9 + 1 10, 100 వచ్చేసింది. అంటే మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలి? సో మన ఆన్సర్కి దగ్గర అప్రోచ్ అవుతున్నావా? ఈ క్వశ్చన్ బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే, తెలియని విషయాన్ని ఏదైనా ఎక్స్ అనుకోమని ఏ మహానుభావుడు చెప్పిండో కానీ ఎటువంటి క్వశ్చన్కైనా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఇజంట్ ఇట్? రైట్ సార్. ఏదో ఒక క్వశ్చన్ ఎడిషన్లో, ప్రైమరీ ఆపరేషన్స్ ఎడిషన్లో ఉన్నాం కాబట్టి ఎడిషన్ మీద ఒక క్వశ్చన్ చేయాలని ఓన్గా మనం క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సార్. అనదర్ వన్ ఏంటిది? సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ని తెలుగులో ఏమంటాం మనం? తీసివేత అంటాం. సబ్ట్రాక్షన్ని తెలుగులో ఏమంటాం? తీసివేత అంటాం. సో ఇవన్నీ బేసిక్స్లో మనకు తెలియాల్సిన విషయాలే కదా, ఇవన్నీ డెఫినెట్గా తెలుసుకోవాల్సినే కదా. రైట్ నా సబ్ట్రాక్షన్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. 1 - 2 - 3 - 4 - 5 మైనస్ అండ్ సో ఆన్ -100 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాం. అవునా? కొద్దిగా ఎస్జిటి తగ్గట్టు ఆ స్టాండర్డ్లో అట్లా ఇచ్చినాం, ఎస్జిటి తగ్గట్టుగా ఇచ్చినాం. సో -100. వాట్ ఈజ్ ఆన్సర్? కెన్ యూ గెస్? ఇమ్మీడియట్గా సో 1 to 100 చేస్తే మనకు 5050 ఉంటుంది. ఇక్కడ ఈ 1 తీసేసుకుంటే 5049 అని, -5049 అని రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది రైటా? నో. ఒక్కసారి చూడండి. 1, వీటన్నిటిలో నుంచి మైనస్ కామన్ తీస్తే ఏముంది మనకి? 2 + 3 + 4 + 5 + so on up to 100. Isn't it? రైట్. 2 to 100 యాడ్ చేస్తే ఎంత సార్? 1 to 100 50 50 5050. మరి 1 ఒకటి లేదు, 2 నుంచి యాడ్ చేస్తే 5049. సో 1 - 5049 ఏమవుతుంది? -5048 అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కొన్నిసార్లు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా అంటే, తెలిసిన క్వశ్చన్ని ఆ ఎగ్జామ్లో మనం తప్పు పెట్టి వస్తుంటాం. దానివల్ల ఆ పెయిన్ మామూలు ఉండదు. ఇంటికి వచ్చేసి అబ్బా ఇది నాకు తెలుసు, నేను ఎందుకు రాంగ్ పెట్టినా అసలు అనుకుంటాం. సో దానివల్ల మార్కు పోతుంది, జాబ్ కూడా పోవచ్చు అదే మార్కుతోటి. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఏజ్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం. ఇన్ని ఉంటాయి. అందుకనే తెలియని దాన్ని మీరు వదిలేస్తే పెద్ద పెయిన్, పెద్ద బాధ అనిపించదు. కానీ తెలిసిన దానికి ఆన్సర్ చేయలేక మనం వదిలేస్తే అది చాలా ఇబ్బంది పడతాం. ఆ పెయిన్ మామూలుగా ఉండదు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినట్టయితే సో మీకు అనుభవం కూడా ఉండి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఓకేనా? సో మైనస్ సంబంధించింది. నెక్స్ట్
మల్టిప్లికేషన్లో పోదాం సార్. మల్టిప్లికేషన్ అంటే గుణకారం అంటాం. తెలుగులో ఏమన్నాం మనం? గుణకారము అన్నాం. ఇంగ్లీష్లో మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఓకేనా? గుణకారము అంటున్నాం. మల్టిప్లికేషన్ గుణకారం గురించి కూడా తెలియాలి కదా మరి. ఓన్లీ బేసిక్స్ అనే చెప్పిన బేసిక్స్లో కూడా అన్నీ మనకు తెలియవలసిన విషయాలనే నేర్చుకుంటున్నాం ఇక్కడ. మీకు ఎంతవరకు తెలుసు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అందుకే ఒక 2 గంటల క్లాస్, 1 గంటన్నర క్లాస్, ఇది ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో యూస్ఫుల్. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉండాలని ముందే చెప్తున్నాను. మనం సిలబస్లోకి ఎంటర్ అవ్వలేదు, ఏ చాప్టర్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఈ మినిమం ఇవి మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అది ఒక్కసారి మనల్ని రివ్యూ చేసుకుంటున్నాం. ఓకేనా? రైట్. మల్టిప్లికేషన్ విషయానికి వస్తే ఒక్కసారి చూడండి సార్. సపోజ్ 25 5 ఎంత? 125. 1 5 ఎంత? 5. 2 5 ఎంత? 10. 10 5 ఎంత? 50. సో వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ దీస్ ఎగ్జాంపుల్స్? ప్రతి నెంబర్ని నేను 5 తోటి మల్టిప్లై చేసిన. ప్రతి నెంబర్ని ఇక్కడ నేను 5 తోటి మల్టిప్లై చేసిన. ఏం జరిగింది చూడండి. ఏమైనా లాజిక్ ఉందా దాంట్లో? ఉంది సార్. చూడండి, 10 × 5 అంటే 10లో హాఫ్ ఎంత? 5. యూనిట్స్ ప్లేస్లో 0 పెట్టాలి. 2 × 5 అంటే 2లో హాఫ్ ఎంత? 1. యూనిట్స్ ప్లేస్లో 0 పెట్టాలి. సో 25లో హాఫ్ ఎంత? 12.5. సో ఎప్పుడైనా డెసిమల్ నెంబర్ వస్తే డెసిమల్ పాయింట్ తీసేసి రాయాలి, అంతే, 0 పెట్టొద్దు. అంతే. ఆ 2 పాయింట్స్ తోటి 5 తోటి మీరు ఒక నెంబర్ని ఏదైనా మల్టిప్లై చేయాలంటే ఎంత ఈజీగా చేస్తామో చూడండి. అంటే ఒక్కొక్క ఆపరేషన్లో టేస్ట్ కోసం నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? రైట్ సార్. ఇక ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి ఎక్కడన్నా మనకి 1 2 3 4 5 6 7 8 9 10 × 5 = డాష్ అని ఇచ్చిండు అనుకుందాం. ఇవ్వడమే మీరు ఏమన్నా గ్యారంటీగా చెప్పగలుగుతారా? లేదు. మీరు డిఎస్సి 2024 ఎస్జిటి పేపర్ చూసుకోండి. ఇంతకుముందే చెప్పిన సింపుల్గా 2 నెంబర్లు ఇచ్చి మల్టిప్లై చేయమన్నాడు నాన్న. ఏదో 256 × 598 ఇచ్చి ప్రోడక్ట్ = అని ఆప్షన్స్ ఇచ్చాడు, అంతే. అట్లాంటప్పుడు ఇట్లాంటిది కూడా ఇవ్వడానికి ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఓకేనా? రైట్ సార్. చూడండి, మీ క్యాలిక్యులేటర్ కన్నా ఎక్కువ ఫాస్ట్గా చేయొచ్చు. నేను చెప్పిన లాజిక్ని ప్లే చేయండి. దీన్ని హాఫ్ అంటే బై 2 చేయడమేగా. హాఫ్ అంటే బై 2 చేయడమేనా? రైట్. సో 2 6లో 12, 2 1లో 2, 2 7లో 14, 2 2లో 4. ఓకేనా? సో 2 8లో 16, 2 3లో 6, 2 9లో 18, 2 4లో 8, 2 5లో 10, 2 5లో 10, 0. మీ క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా చేసినాం. మీరు చెక్ చేసి చూసుకోండి, కావాలంటే చెక్ చేసి చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏదైనా ఇస్తున్నాం సార్. 53862 × 5 అన్నాం. × 5 అన్నాను. ఎస్, × 5 అన్నాను. సో ఎప్పుడైనా × 5 చేయడం అనేది చాలా ఈజీ, చాలా ఈజీ. ఓకేనా? రైట్. ఏం చేస్తున్నామో చూడండి. ఆఫ్ చేయండి. 2 2లో 4, 2 6లో 12, 2 9లో 18, 2 3లో 6, 2 1లో 2, 0 అయిపోయాయి. అంటే 5తో మల్టిప్లై చేయడం ఎంత ఈజీ అనేది నెంబర్ని ఆఫ్ చేసుకొని యూనిట్స్ ప్లేస్లో 0 పెడితే చాలు. డెసిమల్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఆ డెసిమల్ పాయింట్ తీసేస్తే చాలు. డెసిమల్ పాయింట్ తీసేస్తే చాలు, ఎనఫ్. ఇక మీరు ఎంత పెద్ద నెంబర్నైనా 5తో మల్టిప్లై చేయమంటే మీరు సెకండ్లో చేసి మీరు ఆన్సర్ పెడతారు. ఒక సెకండ్లో చేసి మీరు ఆన్సర్ పెడతారు. సో మల్టిప్లికేషన్లో ఉన్నాం కాబట్టి మల్టిప్లికేషన్కి సంబంధించి ఇంకొక లాజిక్ చూద్దాం. ఇప్పుడు ప్రోడక్ట్, సపోజ్ ఇదే ప్రోడక్ట్ ఇచ్చిండు అనుకుందాం మనం, అవునా? సో 26 × 24 కావాలి సార్. మల్టిప్లై చేయండి. 4 6లో 24, క్యారీస్ టు 4 2లో 8 2 10, 2 6లో 12, 2 2లో 4 1 5. ఏమొచ్చింది సార్? 624 వచ్చింది. దీన్నే లాజికల్గా ఎట్లా చేస్తున్నాం? 26 × 24. ఎప్పుడే కానీ సమ్ ఆఫ్ ద యూనిట్స్ డిజిట్ 10 అయి ఉండి, 6 + 4 10 అయి ఉండి, ఓకేనా? 10th డిజిట్ సేమ్ ఉందనుకోండి, 10th డిజిట్ సేమ్ ఉందనుకోండి, మల్టిప్లై చేయడం
6 4లో 24, ఇది కట్ చేసి ఒకటి ఇంక్రీజ్ చేయాలి, ఒక నెంబర్కి ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ నెంబర్ 3 2 6 624, దట్స్ ఆల్. ఓకేనా. సపోజ్ 58 ఇంటూ 52, 58 ఇంటూ 52 అని ఉంది. ఓకేనా. 8 + 2 10, 5 5 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 2 8 16, కట్ చేసి 6 రాయాలి, 6 5 30, మీరు మల్టిప్లై చేసి చూసుకోండి, అదే ఉంటుంది. అంటే సో ఒక రెండు సంఖ్యల్ని సమ్ ఆఫ్ ద యూనిట్స్ డిజిటివ్ 10 అయి ఉండి, అవునా, టెన్స్ డిజిటివ్ సేమ్ ఉంటే సో ప్రోడక్ట్ని ఎంత ఈజీగా చేస్తున్నామో చూడండి. మొన్న వచ్చింది ప్రోడక్టే వచ్చింది కదా, ప్రీవియస్ పేపర్ చూసుకోండి. ఓకేనా. సో మల్టిప్లికేషన్కి సంబంధించి ఇట్లాంటి లాజిక్స్ ఎన్నో నేర్చుకుంటాం, అవునా. మనం క్లాస్ లైవ్లోకి వచ్చినప్పుడు, సిలబస్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి లాజిక్స్ a+b² ఎలా కనుక్కోవాలి, a+b³ ఎలా కనుక్కోవాలి, సో వీటన్నిటినీ మనం ఒక ఈజీ వేలో నేర్చుకుంటాం. ఓకేనా. రైట్. ఇక పోతే డివిజన్స్ సార్, డివిజన్స్ భాగహారాలు అన్నాం. డివిజన్స్ డివిజన్స్ భాగహారాలు, భాగహారాలు. సో డివిజన్స్ ఆర్ నాట్ ఈజీ లైక్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్. సో మీకు సంకలనము, వ్యవకలనము, గుణకారం మాదిరిగా డివిజన్స్ అంత ఈజీగా ఉండవు, చాలా క్లారిటీగా తెలవాలి. ఓకేనా, చాలా క్లారిటీగా తెలవాలి. ఫస్ట్ చూడండి సార్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. రైట్. ఏదో 250 డివైడెడ్ బై 4 అన్న సార్, నాకు ఆన్సర్ కావాలి. ఓకేనా. ఒక స్టూడెంట్ ఏం చేసిండంటే 250ని 4తో డివైడ్ చేసి 4 5 20 అన్నాడు, 5 తీసుకున్నాడు, 4 1 4 అన్నాడు, ఆ 0 ఇక్కడ రాసిండు. ఒక స్టూడెంట్ ఇట్లా చేసిండు, నేను కూడా కరెక్టే చేసుకుంటూ వస్తున్నాను. ఇంకొకరు 250ని 4తో డివైడ్ చేసి, అవునా, సో 4 4 16 అన్నాడు, 9 4 2 8 అన్నాడు, సో ఈ 0 తీసుకున్నాడు, అగైన్ 4 2 8 అన్నాడు, రిమైండర్ 2 అన్నాడు. ఎస్. ఇంకొక స్టూడెంట్ ఏమో 250ని ఇదే 4 తోటి, ఓకేనా, 4 6లో 4 6 24 అన్నాడు, 25 - 24 1, 0 తీసుకున్నాడు, 4 2 8 అన్నాడు, రిమైండర్ 2 అన్నాడు. కానీ అన్ని డివిజన్స్లో కూడా కరెక్టే చేసిన. నేను ఎక్కడైనా తప్పు చేసినా చూడండి ఒకసారి. 4 5 20, అవునా, 4 5 20నే, 5 - 0 5, 4 1 4, 5 - 4, ఓకేనా, 1 అని తీసుకున్నాం, ఇక్కడ ఈ 0 తీసుకో, ఓకేనా, మళ్ళీ 4 2 8 అన్నాడు, అప్పుడు రిమైండర్ 2 అన్నాడు. అన్ని కేసెస్లో కరెక్టే చేసిన. కానీ విచ్ డివిజన్ ఈజ్ కరెక్ట్? ఏ డివిజన్ అన్ని కరెక్టేనా? విచ్ ఈజ్ కరెక్ట్? ఏది కరెక్ట్ నాన్న? అదే డెసిమల్ నెంబర్ కాకుండా ఓన్లీ రిమైండర్ ఇచ్చినాం కదా. ఎందుకు ఇదే కరెక్టు? నాకు కావాల్సింది అది. నేను అన్ని విషయాల్లో కూడా డివిజన్, మెయిన్గా డివిజన్స్ గురించి చాలా క్లారిటీగా తెలుసుకోవాలి మనం. ఎందుకు ఈ రెండు రాంగ్, ఎందుకు ఇదే కరెక్ట్ అంటే, మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళి చిన్నపిల్లలకే చెప్పాలి కాబట్టి ఎస్జిటి వాళ్ళు భాగహారాల గురించి చాలా క్లారిటీగా చెప్పాలి. దాంట్లో ఒకటి, అందుకే డివిజన్స్ రూల్స్లోనే ఉంటుంది. ఇది ఎందుకు రాంగు, ఇది ఎందుకు రాంగు చెప్తాను చూడండి. ఇప్పుడు 4 5 20 అన్నాం, 25 - 25 అన్నాం, ఓకేనా. ఎప్పుడే కానీ తీసివేస్తే వచ్చిన తర్వాత శేషం అనేది డివైజర్ కన్నా ఎక్కువ ఉండొద్దు, ఈక్వల్ ఉండొద్దు, తక్కువ ఉండాలి ఆల్వేస్. దెన్ ఓన్లీ డివిజన్ ఈజ్ కరెక్ట్. అదొక్కటి కనుక మీరు పిల్లలకి చెప్పారనుకోండి, చిన్నపిల్లలకి ఎక్కడ కూడా డివిజన్స్ రాంగ్ చేయరు. ఇది కూడా అందుకే రాంగ్ చూడండి. 4 4 16, 25 - 16 9 వచ్చింది, ఇది 4 కన్నా ఎక్కువ ఉంది, అందుకే డివిజన్ రాంగ్. యూఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే. ఇది కూడా సో 4 5 25 వచ్చింది, 4 కన్నా ఎక్కువ ఉంది, అందుకే ఈ డివిజన్ రాంగ్. మీరు ఆ చిన్నది పాయింట్ చెప్తే స్టూడెంట్స్ ఎక్కడ డివిజన్ తప్పు చేస్తారా? చేయరు. రైట్. ఇక్కడ చూడండి 4 6 24, 25 - 24 1, 4 కన్నా తక్కువ ఉంది, అందుకే క్యారీ ఆన్, గో హెడ్, డివిజన్ కరెక్ట్ వెళ్ళనే పోతున్నావు. ఇగో
ఇచ్చిన సంఖ్యలో నుంచి డిజిట్ 0 దించుకున్నాం, 4 2 8, అప్పుడు 10 - 8 2 వచ్చింది. ఎప్పుడే కానీ దీన్ని డివిడెండ్ అంటాం, అవునా? డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషము అంటాం. మన క్లాస్ కూడా బైలింగ్వల్లో ఉంటుందండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కంబైన్డ్ ఉంటారు కాబట్టి, అవునా? ఈ రోజుల్లో ఎవరు ప్యూర్ ఇంగ్లీష్ అడుగుతలేరు, ఎవరు ప్యూర్ తెలుగులో అడుగుతలేరు. అటు ఇటు కాకుండా బైలింగ్వల్ కావాలి కాబట్టి మన క్లాస్ కూడా బైలింగ్వల్లోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ముందే చెప్పినాం, ఈరోజు డెమో క్లాస్లో ఓన్లీ బేసిక్స్ గురించే డిస్కస్ చేస్తున్నామని చెప్పినాం. మినిమం బేసిక్స్. మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కోచింగ్ తీసుకోవాలి, వచ్చి ఎస్ఈటి మ్యాథ్స్ అర్థం కావాలంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు తెలిసి ఉండాలి. అట్లయితేనే మీరు మ్యాథ్స్ పేపర్ చేయగలుగుతారు. అందుకనే ఈ 2 గంటల టైం బేసిక్స్ గురించే, అవునా, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ ఆపరేషన్స్ కానీ ఇంకా కొంచెం లెవెల్ పెంచుకుంటూ వస్తాం మనం, అవునా? సో అందుకే మెయిన్గా ఇప్పుడు డివిజన్స్లో ఉన్నాం. చూడండి, 4 × 62, 4 2 8, 4 6 24 ప్లస్ 2 248 ప్లస్ 2 ఏమొచ్చింది సార్? 250 వచ్చింది. అంటే విభాజ్యం ఈజ్ ఈక్వల్ విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. దీన్నే భాగహార సూత్రం అంటాం, డివిజన్ రూల్ అంటాం. నెక్స్ట్, డివిజన్స్ గురించి ఇంకొక పాయింట్ తెలవాలి. కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ 250 డివైడెడ్ బై 2నే ఉంది, అవునా? సపోజ్ 250 కాకుండా 260నే ఉంది అనుకో సార్. 260ని 2తో ఒక స్టూడెంటు 2 13లో 26, ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ రాసిండు, దీన్నే శేషము అని రాసిండు. టీచర్ నేను కరెక్టే చేసిన కదా, 2 × 13 26, 0 రిమైండర్, 0 శేషం వచ్చింది, నేను కరెక్టే చేసిన అన్నాడు. అసలు డివిజన్ మీన్స్ ఏంది? ఈక్వల్ పార్ట్స్. 1/2 అంటే అర్థం ఏంది? ఒక చాక్లెట్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ దేని తెలియజేస్తుంది? అవునా, డివైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, సమాన భాగాలుగా చేయడం. ఉత భాగాలు కాదు, సమాన భాగాలుగా చేస్తుంది. మరి 260 రూపాయలను 2 విద్యార్థులకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి 13 రూపాయలు వస్తాయి. ఇంకా వాళ్ళ దగ్గర ఏం మిగలలేదట. ఈజ్ ఇట్ రైట్? నో. మరి ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఆ విషయానికే రావాలి. సో స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలి? 2 1s are 2, 2 - 2 0 అయిపోయింది ఇది కదా. టేక్ డౌన్ 6, 2 3s are 6, 6 - 6 0. నౌ టేక్ డౌన్ 0. అప్పుడు 2 × 0 0, అప్పుడు 0 - 0 0. ఇది శేషం అవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇగో 0 నుంచి 0ను సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఈ 0 మాత్రమే రిమైండర్ అవుతుంది. కానీ ఇచ్చిన సంఖ్యలో 0 అనే డిజిట్ని మీరు తీసుకొని, అవునా, దాని శేషం అనడానికి వీల్లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 260 రూపాయలు 2 విద్యార్థులకు సమానంగా వంచితే ఒక్కొక్కరికి 130 రూపాయలు వస్తాయి. అక్కడ ఏమీ మిగలవు అని అర్థం. అందుకే డివిజన్కి సంబంధించినటువంటి 2 మేజర్ రూల్స్ చెప్పిన ఈ 2 రూల్స్ కూడా, అవునా, మీకు జాబ్ వచ్చిన తర్వాత చెప్పాలి పిల్లలకు. మీరు జాబ్ వచ్చేందుకు కూడా, జాబ్ రావడానికి కూడా ఈ బేసిక్స్ అన్ని కంపల్సరీ తెలవాలి. ఇంకా అదేవిధంగా డివిజన్ సంబంధించి ఎప్పుడే కానీ 2/-3 ఉందనుకో, -2/3 అని రాయాలి. అవునా, భాగహారాలలో రూల్స్ అవి. ఎప్పుడే కానీ డినామినేటర్ని న్యూమరేటర్కు రాయాలి, డినామినేటర్కు రాయొద్దు. ఎందుకు రాయొద్దు అంటే ఇప్పుడే చెప్పిన, 1/2 అంటే 2 సమాన భాగాలు. 1/1 అని రాస్తే ఒక సమాన భాగం అంటే ఉన్నదే ఒక చాక్లెట్, మళ్ళీ దాన్ని 1 పార్ట్ చేయడం ఏంది? మీనింగ్లెస్. అంటే 1/1 కన్సిడర్ యాజ్ 1 ఓన్లీ. మరి అదే 2/-3 అన్నాం, లేదంటే 1/-3 అన్నాం. ఒక్క చాక్లెట్ను -3 సమాన భాగాలు చేయాలంటే ఏమైనా మీనింగ్ ఉందా? నేను చెప్పే ప్రతి పాయింట్ని కనుక మీరు చాలా ఇన్డెప్త్గా ఆలోచిస్తే, మ్యాథమెటిక్స్ అనేది ఇంత ఇన్డెప్త్గా నేర్చుకోవాలనా, ఇంత బేసిక్స్ ఉంటాయా, అంటే మన ఫౌండేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉండాలనా అనేది మీకే అర్థమవుతుంది. అంటే ఒక చాక్లెట్ని -3 సమాన భాగాలు చేయడం ఏంటి? నెవర్. దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఏమైనా 2 భాగాలు 3 భాగాలు 4 సమాన భాగాలు చేయమని అడుగుతాం, కానీ -3 పార్ట్స్ అంటే దట్ ఈస్ మీనింగ్లెస్. అందుకే ఎప్పుడే కానీ ఫ్రాక్షన్లో నెగిటివ్ సింబల్ని న్యూమరేటర్కే రాయాలి, అది రూల్. ఇంకా ఏం చేస్తాం, 2/4ని, అవునా, సింప్లెస్ట్ ఫామ్లో రాస్తున్నాం 1/2. ఎప్పుడే కానీ ఒక రేషనల్ నెంబర్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. అవునా, మ్యాక్సిమం ఎంతవరకు క్యాన్సిల్ అయితే అంతవరకు క్యాన్సిల్ చేసి సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. సో ఇలాంటి
రూల్స్ ఏంటంటే లేటెస్ట్ సీసీ ప్యాటర్న్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్లో మనకి ఎక్కడ కనబడతలేవు. మ్యాథమెటిక్స్ మన స్టేట్ గవర్నమెంట్ బుక్స్ ఇవి కూడా సెంట్రల్ బుక్స్ కూడా ఏమవుతుందంటే రోజు రోజుకి అవన్నీ కూడా డైల్యూట్ అవుతున్నాయి. రోజు రోజుకి కూడా వాటి స్టాండర్డ్ తగ్గుతుందేమో అనిపిస్తుంది. అంటే ట్రెండ్ మారుతున్న కొలది దానికి ఎలా కావాలో అలాగనే బుక్స్ ఉంటున్నాయి తప్ప అలా ఉంటున్నాయి. అంటే డివిజన్కి సంబంధించి ఈ 2 రూల్స్ ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ సార్, డివిజన్ సంబంధించి ఇంకా మనకి ఏం తెలియాలంటే ఎప్పుడే కానీ a/b/c/d ఫామ్లో ఉంటే ఏమొస్తుంది, a/b/c ఉంటే ఏమొస్తుంది, a/b/c ఉంటే ఏమొస్తుంది. ఇవి మేజర్గా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలియాలి మ్యాథమెటిక్స్ సంబంధించి. చూడండి, a/b అంటే న్యూమరేటర్ ఒక ఫ్రాక్షనే, డినామినేటర్ కూడా ఒక రేషనల్ నెంబరే. సో మరి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే a/b ఇంటూ డివిజన్ని మల్టిప్లికేషన్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి హారాన్ని ఏం చేస్తున్నాం మనం, d/c రివర్స్లో రాయాలి, లవహారాలను ఇంటర్చేంజ్ చేయాలి. సో అప్పుడు ఇది ఏమైంది, ad/bc. అంటే ఏం చెప్తున్నాం దీనికనంటే a/b/c/d ఉంటే ఎప్పుడే కానీ సో ad/bc చేయాలి, ad/bc వస్తుంది. a/b ఈ గీత పెద్దగా పెట్టిన ఈ గీత చిన్నగా పెట్టిన చూడండి. సో a/b/c ఉంది అంటే a/b ఇంటూ c అంటే c/1 కదా, 1/c అంటే a/bc. అంటే ఎప్పుడే కానీ a/b/c ఉంటే a/bc వస్తుంది, a/bc వస్తుంది. a/b/c ఉంది అంటే a ఇంటూ b/cని c/b అని రాస్తాం, మల్టిప్లై చేస్తే ac/b. సో ఇదేమో లవం న్యూమరేటర్, ఇది డినామినేటర్. డినామినేటర్కు మళ్ళీ డినామినేటర్ ఉంది, డినామినేటర్కు డినామినేటర్ ఉంటే అది డెఫినెట్గా న్యూమరేటర్లోకి వెళ్ళిపోవాలి, సి ఇక్కడ వచ్చింది, ac/b అవుతుంది. సో ఈ 3 కేసెస్ తెలవాలి. మీరు డివిజన్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మీరు ఎదుర్కొనే సమస్య ఇది. దీని గురించి క్లారిటీ లేకపోతే ముందు మీరు జాబ్ వచ్చిన తర్వాత పిల్లలకు సరిగ్గా చదువు చెప్పలేరు. అవునా, మీరు జాబ్ సాధించడంలో కూడా వీటి పాత్ర చాలా కీలకం, మెయిన్ రోల్. ఒకసారి బాగా చూడండి సార్, a/b/c/d ఈజ్ ఈక్వల్ టు ad/bc అవుతుంది, a/b/c ఈజ్ ఈక్వల్ టు a/bc అవుతుంది, a/b/c ఈజ్ ఈక్వల్ టు ac/b అవుతుంది. ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ మీరు రఫ్లో ఇది ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఎక్కడన్నా మనం మ్యాథ్ చేస్తున్న ప్రాబ్లం చేస్తున్న సందర్భాల్లో 5/2/3/4 ఉందనుకో, ఇమీడియట్గా 5/2 ఇంటూ 4/3 అని చేస్తాం. లేదు అని అంటే 5 4s 20/3, 2s 6 అని చేసుకుంటాం, 2 3లో 2 10లో 10/3 అని రాస్తాం. ఓకేనా? అది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సింది ఏంటంటే స్మార్ట్నెస్ ఉండాలి. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మీరు స్మార్ట్గా ఆలోచిస్తే తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది అనేది గ్రహించాలి. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడే ఆ స్టైల్లో ఉంటుంది. పెద్ద వర్డ్ ప్రాబ్లం ఉంటుంది, అవునా, ఒక్కసారి క్వశ్చన్ చదువుతావు ఇక పదే చదువుకుంటుండొద్దు. దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంది, లాజిక్ ఏంది, కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే నీకు ఈజీ వే దొరికిపోతుంది. అట్లా ఉండే విధంగానే క్వశ్చన్ పేపర్ సెట్ చేయబడతాయి. ఓకేనా? రైట్. సో డివిజన్స్ గురించి ఇవి మనకు మెయిన్గా తెలియాలి. ఇంకా ఏం తెలియాలి సార్, మనకి ఏమైనా సపోజ్ 4/2 ఉంటే 2 అని తెలుసు, సపోజ్ 10/, ఓకేనా, అదో 5 ఉంటే 2 అని తెలుసు. మరి ఆ విధంగా కాకుండా 1/2/3/4/5 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాం, అన్ని డివైడెడ్ బైలే పెట్టినాం. ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలి, దీని ఆన్సర్ ఏమొస్తుంది, 2 3 6 4 24 5లో 120, 24 5లో 24 5లో కూడా 120 అని అంత ఫాస్ట్ ఎట్లా వేసిందంటే 24లో సగం 12 పక్కన 0 పెట్టిన. డైరెక్ట్గా మనం క్లాస్లో సిలబస్కి ఎంటర్ అయినప్పుడు ప్రతిదీ కూడా 1 or 2 or 3 స్టెప్స్ మ్యాక్సిమం. ఎటువంటి క్వశ్చన్కి అయినా 2 3 స్టెప్స్లోనే మనం రైట్ ఆప్షన్ టిక్ చేయగలగాలి. అంత ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉండాలి, అంత స్పీడ్గా ఉండాలి, అంత స్మార్ట్గా ఉండాలి. ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోమంటుండో ఎట్లా చేయాలి, దట్స్ ఆల్. ఓకేనా? సో అంటే ఇది ఏంటంటే ఎప్పుడే కానీ a/b/c/d అండ్ సో ఆన్ ఉందనుకో, ఫస్ట్ నెంబర్ న్యూమరేటర్లో రాసి మిగతా అన్నిటినీ డినామినేటర్లో మల్టిప్లై చేయాలి నాన్న. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి ప్రైమరీ ఆపరేషన్స్ మీద గట్టి పట్టు ఉండాలి, అవునా.
రైట్, అందుకనే ఎడిషన్స్ గురించి, సబ్ట్రాక్షన్స్ గురించి, మల్టిప్లికేషన్స్ గురించి, డివిజన్స్ గురించి చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సార్ మరి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ చెప్పారు, అన్నీ కలిపి ఒక దాంట్లో ఉంటే ఎట్లా చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కలిపి ఒక దాంట్లో ఏమంటున్నాను, 2 + 3 - 4 × 6 డివైడెడ్ బై 2 = డాష్, అన్ని సింబల్స్ పెట్టిన అందులో ఇట్లాంటివి వస్తాయి. మన లెవెల్ తగ్గట్టుగా, మన స్టాండర్డ్ తగ్గట్టుగా వస్తాయి. కెన్ యూ గెస్ వాట్ ఈజ్ ఆన్సర్? వాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్? సో దానికోసం ఏంటంటే, సో దీనికి వచ్చే ఆన్సరు హైదరాబాద్లో చేసిన, యాదాద్రి ఇన్స్టిట్యూట్లో చేసిన, బొంబాయిలో చేసిన, ఢిల్లీలో చేసిన అందరికి ఒకటే రావాలి కదా, యూనివర్సల్గా ఉండాలి కదా. మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్వేస్ యాక్యురేట్ అండ్ ఎగ్జాక్ట్నెస్, ఎగ్జాక్టివ్ ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది. సో అకార్డింగ్ టు బాడ్-మాస్ రూల్ చేస్తాం సార్ మనం. అకార్డింగ్ టు బాడ్-మాస్ రూల్ అంటే బ్రాకెట్స్ ఆఫ్, ముందు ఏమైనా బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ తీసేయాలి. సో బాడ్-మాస్ రూల్, ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ చూడండి డివిజన్స్, మల్టిప్లికేషన్ చేయాలి, రివర్స్ ఆర్డర్లో ఉంది చూడండి. ఇక్కడ వస్తేనేమో ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి కదా. రైట్, అంటే ఈ రెండింటి మధ్య డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం డివిజన్ చేస్తాం. సో 6/2 ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుంది ఇది? 2 × 3 = 6 డివిజన్. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఏముంది సార్? మల్టిప్లికేషన్ ఉంది. సో -4 × 3 = ఎంత? 12. నెక్స్ట్ ఎడిషన్ చేయండి, 3 + 2 ఎంత? 5. తర్వాత సబ్ట్రాక్షన్ చేయండి, -7. ఈ విధంగా అంటే మనకు వచ్చే క్వశ్చను బ్రాకెట్స్ యూజ్ చేసి వస్తుంది. నాన్న మెయిన్గా బ్రాకెట్స్ యూజ్ చేసి వస్తుంది. బ్రాకెట్స్ అంటున్నాను కాబట్టి బేసిక్స్లో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మెయిన్గా వీ హ్యావ్ 4 types ఆఫ్ బ్రాకెట్స్, 4 రకాల బ్రాకెట్స్ ఉంటాయి మనకి. ఓకేనా? అదేంటంటే ఇగో పై గీత అంటాం, పెరెంథసిస్ అంటాం, కానీ దీని అవసరం ఉంటేనే వాడతాం. కానీ క్వశ్చన్ తయారు చేసేటప్పుడు ఇది కూడా యూజ్ చేసి వస్తుంది మనకు. సో ఇదేమో స్మాల్ బ్రాకెట్, ఇదేమో బిగ్ బ్రాకెట్, ఇదేమో స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా? పై గీత, చిన్న బ్రాకెట్, పెద్ద బ్రాకెట్, ఇదేమో చతురస్ర బ్రాకెట్ అంటాం. బ్రాకెట్స్ని పెట్టాలన్నా మీరు ఇదే ఆర్డర్లో పెట్టాలి, తీసేయాలన్నా ఇదే ఆర్డర్లో తీసేయాలి. 1 2 3 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయని చెప్పిన. సో ఫస్ట్ ఇది పెట్టాలి, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. తీసేయాలన్నా ఫస్ట్ ఇది తీసేయాలి. అంటే ఈ 4 బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఇది తీసేసిన తర్వాత ఇది తీసేయాలి, ఇది రిమూవ్ చేయాలి, ఇది రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే 2 స్క్వేర్ బ్రాకెట్, ఓకేనా, 5 మైనస్ బిగ్ బ్రాకెట్, ఓకే, 3 ప్లస్ స్మాల్ బ్రాకెట్ 4 ప్లస్ 5 అని ఏదో ఇచ్చినాం సార్, ఇట్లా ఇచ్చినాం. దీంట్లో చూడండి 3 రకాల బ్రాకెట్లు ఉపయోగించిన, చతురస్రాకార బ్రాకెట్, బిగ్ బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్ ఉపయోగించి. అసలు మ్యాథమెటిక్స్లో సపోజ్ 2 + 5 × 3 ఇక్కడ 8+ అన్నాడు అనుకోండి, ఎప్పుడే కానీ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ సింప్లిఫై చేయాలి. ఆ విషయం మీకు తెలవాలి. బ్రాకెట్లో ఉన్నంతసేపు అదొక సింగిల్ టర్మే. వీ హ్యావ్ టు సింప్లిఫై ద టర్మ్స్ విచ్ కెప్ట్ ఇన్ బ్రాకెట్ ఎట్ ఫస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో బ్రాకెట్లో ఉన్నది ఒక పదంగా భావించాలి, ఫస్ట్ దాన్నే సింప్లిఫై చేయాలి మనం. రైట్, ఇక్కడ అదే చేస్తున్నాం. ఇక సింప్లిఫై చేసుకుంటారండి. ఏం తీసేయమన్నా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ 3 ప్లస్ 4 + 5 ఎంత? 9. స్మాల్ బ్రాకెట్ పోయింది. ఓకే, 2 తర్వాత బిగ్ బ్రాకెట్ తీసేస్తున్నా సార్, -3 + 9 ఎంత? 12. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ కూడా రిమూవ్ చేస్తున్నా, 2 × 2, 5 - 12 ఎంత సార్? -7. ఓకే, -7 × 2 ఎంత సార్? -14. అంటే ఇక్కడ ఏం చేసిందంటే వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాకెట్స్ అనేది చెప్పినాం మనం. అది కూడా ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బేసిక్స్. ఈరోజు చెప్పిన బేసిక్స్ని కనుక మీరు కరెక్ట్గా నేర్చుకొని దానిపైన మీకు గ్రిప్ ఉంటే మీరు మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎంత ఈజీ ఉంటుందో మీకే అర్థమవుతుంది. సో సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిండు, అది ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఎట్లా లాజికల్గా ఎట్లా చేయాలి, టేబుల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అసలు నెంబర్ అంటే ఏంది, ఈవెన్ నెంబర్స్ ఏంది, అవునా, ఇవన్నీ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఏం చేస్తున్నంటే సార్ మల్టిప్లికేషన్ ఆఫ్ సింబల్స్ గురించి చెప్తున్నా సార్. డెమో క్లాస్ పవర్ఫుల్గా ఉండాలి.
ఏదో 4 క్లాసులు చెప్పి 4 లాజిక్లతోటి 4 ప్రాబ్లం చెప్పి ఓ సార్ సూపర్గా చేస్తున్నాడు అని అనిపించుకునేది నా ఉద్దేశం కాదు. ఈ డెమో క్లాస్ ఈ 2 గంటల టైంను కూడా మీ టైంను నేను వృధా చేయదలుచుకోలేదు. ఈరోజు నేను చెప్పే క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మళ్ళీ మీరు రివ్యూ చేసి చూసుకోండి. ఒకసారి ఎవరైనా నోట్స్ రాసుకుని ఉంటే మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసి చూసుకోండి. అవును కదా, దాంట్లో మీకు ఎన్ని తెలుసు ఎన్ని తెలియదో కూడా ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. అవునా, ఎన్నో తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా ఒక 28 ఇయర్స్ నుంచి టీచింగ్లో, అవునా, నాకు తెలియందే ఇంకా ఎంతో ఉందనుకుంటాను. ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అవును దాంట్లో ఇంత నిగూఢంగా ఉంటాయా, ఇంత ఇన్డెప్త్గా నేర్చుకోవాలన్న సబ్జెక్ట్ అని అనిపిస్తుంది. రైట్, మల్టిప్లికేషన్ ఆఫ్ సింబల్స్ గురించి తెలవాలి సార్. మనం మల్టిప్లికేషన్ ఆఫ్ సింబల్స్, గుర్తుల గుణకారం. ఏం సార్ ఇది? గుర్తుల గుణకారం గురించి తెలవాలి. ఏంటి అవి? మెయిన్గా ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకేనా? సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది సార్? మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సింబల్స్ ఎవ్రీబడి హ్యాస్ టు నో. డెఫినెట్లీ ఖచ్చితంగా ఇది తెలవాలి. ప్లస్ అంటే ఏంది? ఇది పాజిటివ్. మైనస్ అంటే నెగిటివ్. ఎప్పుడే కానీ ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ చేసిన ప్లస్సే వస్తుంది. ఎందుకు వస్తుంది ఏంటి అనేది సిలబస్లో మనం నేర్చుకుంటాం. ఏం లేదు సార్, మైనస్ అంటేనేమో వెనుకకు అడిగేయడం, ప్లస్ అంటేనేమో మనం ముందుకు అడిగేయడం, అంతే. ఓకేనా? సింపుల్గా ఒక నెంబర్ లైన్ కన్సిడర్ చేస్తున్నా సార్. ఇది 1, 2, ఇది 3, ఇది 4 అన్నాను. చూడండి, ఇక్కడ మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 2 + 2 ఎంత అవుతుంది సార్ అన్న దానికి చూస్తున్నాం. 2 అంటే ఏ సంఖ్యకైనా అంకెకైనా దాని లెఫ్ట్ సైడ్ ఉన్నదే సింబల్ అవుతుంది. ఏమీ లేకపోతే పాజిటివ్గా తీసుకోవాలి. +2 అన్నాడు, ప్లస్ అన్నాడు కాబట్టి నేను ఏం చేసిన +2 ఇటువైపు టర్న్ అయి ఉన్నా. 2 + 2 దానికి అవునా 2 స్టెప్స్ ముందుకు జరగాలి. ఆల్రెడీ 2 దగ్గర ఉన్నాను కదా, 2 దగ్గర ఉన్నాను. 1, 2, అందుకే 2 + 2 2 అడుగులు ముందుకు వేయాలి. ఇక్కడ నేను ప్లస్ అన్నా. మరి దీనికి ఎగ్జాంపుల్ చూడండి సార్. -2 × -2 మరి +4 ఎట్లయింది? ఇక్కడ -1 తీసుకున్నాం, -2 తీసుకున్నాం. ఓకేనా? మైనస్ అంటే ఫస్ట్ ఏం చేసిన, నేను ఇటువైపు టర్న్ అయి ఉన్నాను. ఇక్కడ ఉన్నాను నేను, నేను ఇక్కడ ఉన్నా సార్, నేను ఇటువైపు టర్న్ అయి ఉన్నాం. సో ఇంటూ మైనస్ అన్నాడు. మైనస్ అంటే ఏంది? మన డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలని. ఇదేమో నేను ఏ ప్లేస్లో నిలబడాలో చెప్తున్నాను. ఇది ఏం చేస్తుంది? డైరెక్షన్ తెలియజేస్తుంది. మైనస్ అంటే నువ్వు ఆపోజిట్, నెగిటివ్ తిరగాలి. ఉన్న పొజిషన్కి ఆపోజిట్ తిరగాలి. తిరిగి 2 టైమ్స్ వెళ్ళాలి. -2 నుంచి 2 టైమ్స్ వెళ్ళాలి. 2 టైమ్స్, అవునా? 2 టైమ్స్ వెళ్తే ఏమవుతుంది సార్? -2 × -2 టైమ్స్ అన్నావు. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి నువ్వు. ఆపోజిట్ డైరెక్షన్లో 2 టైమ్స్ వెళ్తే ఎక్కడి వరకు వస్తావు? 4 వరకు వస్తావు. అందుకే +4 అవుతుంది. అందుకే నెగిటివ్ నెంబర్స్ని డైరెక్టెడ్ నెంబర్స్ అని కూడా అనేది. అందుకే డైరెక్టెడ్ నెంబర్స్ అంటే డైరెక్షన్ తెలియజేస్తుంది కాబట్టి డైరెక్టెడ్ నెంబర్స్ అంటారు నెగిటివ్ నెంబర్స్ని. ఇక బేసిక్స్లో గుర్తుల గుణకారం వచ్చినాం సార్. ఇక నెక్స్ట్ మనకి ఏం తెలవాలంటే అసలు సంఖ్యా వ్యవస్థలు ఎన్ని రకాల నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలవాలి. ఎప్పుడే కానీ మళ్ళీ చెప్తున్నాను, జీరోని పట్టుకొని మనం నెంబర్ అనొద్దు. జీరో అనేది ఇట్స్ నాట్ ఏ నంబర్. ఇది నంబర్ కాదు, జస్ట్ ఒక సిగ్నిఫికెంట్ సింబల్. అవునా? జీరో అంటే మ్యాథమెటిక్స్లో ఏమీ లేదు అని చెప్పడానికి సింబల్. అదే ఇన్ఫినిటీ అంటేనేమో డస్ నాట్ ఎగ్జిస్ట్, మనం చెప్పలేము, నా చేత కాదు, ఎవడు చేయలేడు అని చెప్పేదానికే సింబల్ ఏమో ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏదో పెద్ద నంబర్ అని కాదు. సపోజ్ సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్లో మనం 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అని రాసి ఇన్ఫినిటీ కూడా రాసినాం అనుకో. 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, 3 కన్నా 4 పెద్దది, ఆ విధంగా లాస్ట్కి ఇన్ఫినిటీ అనేది ఒక పెద్ద నెంబర్ అని కాదు. అంటే ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్, దేర్ ఈజ్ నో హైయెస్ట్ న్యాచురల్ నెంబర్. లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. అతి చిన్న సహజ సంఖ్య 1, కానీ అతి పెద్ద సహజ సంఖ్యని నిర్వచించలేము. డస్ నాట్ ఎగ్జిస్ట్, ఉండదు.
ఉండదు అని చెప్పడానికే ఇన్ఫినిటీ అనే సింబల్ని వాడతాం. ఎందుకు జీరో అనేది నెంబర్ కాదంటే, నెంబర్ అంటేనే మీరు అది చూపించగలగాలి. నా చేతిలో ఒక పెన్ ఉందంటే ఇది నెంబర్ 1, ఒక వస్తువుని చూపించగలుగుతున్నాను. జీరో అంటే నా దగ్గర ఏమీ లేదు, ఏం చూపించలేకపోతున్నాం. అందుకే ఇట్స్ నాట్ ఏ నెంబర్. జీరో ఈజ్ నాట్ ఏ నెంబర్. అది మీరు ఎన్నాళ్ళ సర్వీసులోనే అది మనం తెలుసుకోగలుగుతాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ సార్. సంఖ్యా వ్యవస్థల రకాలు ఏందో చూద్దాం. అది కూడా ఎస్జిటి స్టూడెంట్స్కి తప్పకుండా తెలియాల్సినటువంటి బేసిక్స్లో ఒక పార్ట్. నంబర్ సిస్టమ్స్, అవునా లేదా? టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్. టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అంటే సంఖ్యా వ్యవస్థల రకాలు అంటున్నాం. సంఖ్యలో రకాలు వేరు, సంఖ్యా వ్యవస్థలు ఇది ఒక వ్యవస్థనే. సంఖ్యా వ్యవస్థల రకాలు అంటున్నాం. ఓకేనా? రైట్ సార్. సంఖ్యా వ్యవస్థల రకాలు ఏం చెప్తున్నాం మనం? ఫస్ట్ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ సార్. బాగా వినాలి. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఎన్. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అంటున్నాం కాబట్టి, సెట్ అంటున్నాం కాబట్టి సెట్ సింబల్ పెట్టినాను. 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో ద నంబర్స్ విచ్ వీ యూజ్ ఫర్ కౌంటింగ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. అవునా? అంటే గణనకు లెక్కించడానికి ఏ సంఖ్యలను అయితే ఉపయోగిస్తామో ఆ సంఖ్యలను సహజ సంఖ్యలు అనాలి. రైట్? లెక్కించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా క్లాస్లో ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని అడిగినాం. ఇమ్మీడియట్గా ఒకరు లేచి నిలబడి 1 2 3 4 5 6 అని కౌంట్ చేస్తారు, కానీ 0 1 2 3 అని కానీ -1 -1 2 3 అని కౌంట్ చేస్తారా? అంటే కౌంటింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? 1 నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అందుకే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. ఓకే? ద నెంబర్స్ విచ్ వీ యూజ్ ఫర్ కౌంటింగ్ are called natural numbers. The set of natural numbers is denoted by the letter n. What is the least natural number? 1. What is least natural number, Nara? 1. What is the highest natural number? Does not exist. Undadu, cheppalemu. Ade vidhanga whole numbers. Set of whole numbers 0 1 2 3 and so on infinity. Okay na? Ante సహజ సంఖ్యలతో పాటు జీరో కూడా ఉంటే దాన్ని ఏమంటాం? హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి హోల్ అంటున్నాం మనం. హోల్ అంటున్నాం డబ్ల్యూ కాబట్టి అందుకే డబ్ల్యూ తీసుకున్నాం. హోల్ నెంబర్స్ అంటే ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ డబ్ల్యూ. నెక్స్ట్ ఇంటీజర్స్. జెడ్. ఇంటీజర్స్ ఎక్కడి నుంచి సార్? డాష్ డాష్ -4 -3 -2 -1 0 1 2 3 4 అండ్ సో ఆన్ అంటే ఆల్ ద పాజిటివ్ నెంబర్స్, ఆల్ ద నెగటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఏమంటున్నాం సార్ వీటిని? ఇంటీజర్స్. ఇంటీజర్స్ని ఐ ఆర్ జెడ్ అనే లెటర్ తోటి సూచిస్తాం. జనరల్గా జెడే పాపులరైజ్ అయింది, ఎక్కువ ఫేమస్ అయింది. అందుకే ఇంటీజర్స్ని జెడ్ తోటి ఇండికేట్ చేస్తాం. అసలు యాక్చువల్గా జెడ్ అనేది జర్మన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు నాన్న. సో జెడ్ ఎందుకు తీసుకున్నారంటే జాలెన్. జర్మన్ లాంగ్వేజ్లో జాలెన్ అంటే నంబర్స్ అని అర్థం. జర్మన్ లాంగ్వేజ్లో జాలెన్ అంటే నెంబర్స్ అని అర్థం. అందుకే ఇంటీజర్స్కి జెడ్ అన్న లెటరే ఫేమస్ అయింది. అది చాలామందికి తెలియదు ఎందుకని. ఎందుకంటే ఎన్నో సైంటిస్టుల పుస్తకాలు రెఫర్ చేస్తుంటే ఒక్కొక్క చాప్టర్ని రాసినటువంటి సైంటిస్టుల హిస్టారికల్ మొత్తం డేటా అంతా తీస్తే ఇలాంటి విషయాలు మనకు తెలుస్తాయి. నెక్స్ట్ జెడ్ అయిపోయిన తర్వాత రేషనల్ నెంబర్స్ సార్. సో అనదర్ నేమ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ కోషెంట్ నెంబర్స్ అంటాం. కోషెంట్ నెంబర్స్ అంటాం కాబట్టి క్యూనే పాపులరైజ్ అయింది. The set of rational numbers is denoted by Q. So Q ని ఎట్లా రాస్తామంటే, so P by Q. A rational number is always in the form P by Q, where Q must be not equal to 0. P comma Q are any two integers. అంటే ప్రతి రేషనల్ నెంబర్ అకరణీయ సంఖ్య
p/q ఫామ్ లో ఉంటుంది, లవహారాల రూపంలో ఉంటుంది. హారం ఎప్పుడు కూడా 0 కావద్దు. లవహారాలు ఏవైనా ఇంటీజర్స్ కావచ్చు, ఏవైనా ఇంటీజర్స్ కావచ్చు, అవునా, పూర్ణ సంఖ్యలు కావచ్చు అంటున్నాను. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ p/q వేర్ q మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0, p, q ఆర్ ఎనీ టూ ఇంటీజర్స్. ఎందుకంటే 0 ఎందుకు కావద్దు డినామినేటరు? 0 తోటి మ్యాథమెటిక్స్లో డివిజన్ డిఫైన్ చేయలేదు. 0 తోటి మ్యాథమెటిక్స్లో డివిజన్ చేసేటోళ్ళు ఇంకెవరు పుట్టలేదు, పుట్టరు కూడా. దానిపైన కరెక్ట్ క్లారిటీ ఉంది, అవునా? కాకపోతే ఎలాంటి వాటికి ఇంకా సొల్యూషన్స్ లేవంటే, మ్యాథమెటిక్స్ యూనివర్సిటీలలో మనం పిహెచ్డి చేసినప్పుడు మ్యాథమెటిక్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్స్ కనుక్కోమంటారు. రకరకాల థియరీస్ మనం చేసి ప్రొడ్యూస్ చేస్తాం, రికార్డ్ సబ్మిట్ చేస్తాం. చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా. సో అట్లాంటి వాటిని, తెలియని వాటిని ఇప్పటికీ ఏమని పెట్టారంటే మ్యాథమెటిక్స్లో, అవునా, ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అని పెట్టారు. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అని పెట్టారు. 0/0 ఇండిటర్మినేట్ ఫార్మ్, అవునా, దాని అట్లా పక్కకు వేసి పెట్టిరు అది, రైట్. సో ఇది రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ సార్. ఇర్రేషనల్ నెంబర్స్ని క్యూ డాష్ తోటి, అంటే ఏ నెంబర్ అయితే p/q ఫామ్లో ఉండదో, అంటే x అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయితే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫామ్ p/q, అది p/q రూపంలో ఉండదు, ఓకేనా. వేర్ q నాట్ ఈక్వల్ టు 0, p, q ఆర్ ఎనీ టూ ఇంటీజర్స్, ఎనీ టూ ఇంటీజర్స్, ఓకేనా. అంటే p/q ఫామ్లో లేనటువంటి సంఖ్యలను ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు, కరణీయ సంఖ్యలు అంటారు, కారణీయ. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో √2 కానీ, √3 కానీ, √5 కానీ, ఇలాంటివన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్, అంటే ఇర్రేషనల్ నెంబర్స్. సో √2 వాల్యూ 1.414 డాష్ డాష్, అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఇది డివిజన్ అంతము కాదు, ఆవర్తితము కాదు, అంటే రిపీటెడ్ కాదు, డివిజన్ ఎండ్ కాలేదు. అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు. లేదంటే p/q ఫామ్లో రాయలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ ఇక రైట్ సార్, ఇవన్నీ కలిపి రియల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి జంట నగరాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటివి. సో 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మనం కాంప్లెక్స్ నెంబర్స్ పైన మనం ప్రాబ్లమ్స్ చేయం, ఓన్లీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్సే తీసుకొని చేస్తాం, ఓకేనా. రైట్, ఇవన్నీ కలిపి ఏమంటున్నామో సార్ చూడండి. ఇవన్నీ కలిపి సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు అంటున్నాను. రియల్ నెంబర్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ని ఇగో ఆర్ తోటి సూచిస్తాం. అది కూడా ఆర్ని కూడా ఇగో ఇట్లా 2 గీతలు పెట్టి పెడతాం నాన్న, ఇట్లా 2 గీతలు పెట్టి పెడతాం. సో ఇవన్నీ కూడా, ఇవి మొత్తం కూడా రేషనల్ నెంబర్స్, ఇది ఇర్రేషనల్ నెంబర్స్ అనుకో. దీంట్లో చూడండి రేషనల్ నెంబర్స్లో ఇది న్యాచురల్ నెంబర్స్, ఇదేమో హోల్ నెంబర్స్, ఇదేమో ఇంటీజర్స్, ఓకేనా, ఇదేమో రేషనల్ నెంబర్స్. చూడండి, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్. By combining rational numbers and irrational numbers are called real numbers. ఏమంటారు వీటిని? రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు అన్నాం. రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు అంటున్నాం. రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు అంటున్నాం, అవునా. రేషనల్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ కలవు, ఇర్రేషనల్స్లో రేషనల్స్ కలవు, అందుకే వాటిని ఏం చేసినాం, సపరేట్ చేసినాం. సో ఈ రేషనల్ నెంబర్స్లో మాత్రం ఇవన్నీ ఉంటాయి. 1 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, 1 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకు 1ని 1/1 రాయొచ్చు. 2 అనేది రేషనల్ నెంబర్, 2/1 రాస్తున్నాం, p/q ఫామ్లో ఉంది. ఇప్పుడు హోల్ నెంబర్ అన్నాం, 0 అన్నాం, 0ని కూడా 0/5 అని రాస్తాం, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంటీజర్ -5 ఉంది, అవునా, దీన్ని కూడా -5/1 అని రాస్తున్నాం, p/q ఫామ్లో రాస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో including both rational numbers and irrational numbers are called real numbers. The set of real numbers is denoted by the letter R. The set of real numbers is denoted by the letter
ఆర్. ఓకేనా? సో ఇంటీజర్స్ని జెడ్ తోటి ఎందుకు ఇండికేట్ చేస్తారో చెప్పినాను. జాలెన్ నెంబర్స్ అంటారు. అవునా? జర్మన్ లాంగ్వేజ్లో జాలెన్ అంటాం. అవునా? జాలెన్ నెంబర్స్ అంటాం. దాన్ని బౌర్ బకీ అనే సైంటిస్టు ఇంటీజర్స్ని జాలెన్ నెంబర్స్ అని యూజ్ చేసిన వ్యక్తి ఫస్ట్ బౌర్ బకీ ఆయన పేరు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ సార్, ఇంకొక విషయం మనకు ప్రైమరీ లెవెల్లో ఏం తెలియాలో చూడండి. ఒక నెంబర్ లైన్ డ్రా చేసిన 0 1 2 3 4 అండ్ సో ఆన్ అన్నాను. ఇక్కడికి వస్తే -1 -2 -3 -4 అండ్ సో ఆన్ అన్నాం. ఓకేనా? రైట్. ఏం చెప్పదలుచుకున్న దీని ద్వారా మీకంటే ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. ఓకేనా? ఇవన్నీ కూడా నెగటివ్ నెంబర్స్. సో 0 అనేది న్యూట్రల్. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. అది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. అయితే ఒక్కొక్కసారి నాన్ పాజిటివ్ నాన్ నెగటివ్ అన్న ప్రస్తావన వస్తుంది. అందుకే ఇది కూడా బేసిక్స్లో మీకు తెలవాలి. ఎప్పుడైతే నాన్ నెగటివ్ అన్నాడో పాజిటివ్ నెంబర్స్ కాబట్టి నాన్ నెగటివ్ అనగానే ఇంక్లూడింగ్ 0తో కలిపి వీటిని ఏమంటారంటే నాన్ నెగటివ్ అంటారు. నాన్ నెగటివ్ అనాలి. 0 లేకపోతేనేమో 1 2 3 4ని పాజిటివ్ అనాలి. 0ని తీసుకుంటే నాన్ నెగటివ్ అనాలి. ఇటువైపు కూడా 0 తీసుకున్నారనుకోండి, 0తో కలిపి తీసుకుంటే ఇది ఏమనాలి? నాన్ పాజిటివ్ అనాలి. నాన్ పాజిటివ్ అనాలి. ఎప్పుడే కానీ నాన్ అన్న వర్డ్ యూజ్ చేస్తే అందులో మీకు 0 వచ్చి చేరుతుంది. ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. ఎప్పుడే కానీ నాన్ నెగటివ్ అంటే పాజిటివే కానీ ఇంక్లూడింగ్ 0, నాన్ పాజిటివ్ అంటే నెగటివే కానీ ఇంక్లూడింగ్ 0. సో బేసిక్స్లో ఖచ్చితంగా మీకు ఆ పాయింట్ తెలవాలి. సో క్లాస్ వింటున్న వాళ్ళు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఫిజికల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బేసిక్స్ సంబంధించిన క్లాస్ వింటే అవునా ఇన్ని విషయాలు మనకు తెలియని ఉన్నాయా, ఇవన్నీ మనకు తెలియని ఉన్నాయా, అసలు ఇంకెన్ని ఉన్నాయి, మనం డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాస్కి వెళ్తేనే బాగుంటుందన్న విషయం మీకు అర్థమవుతుంది. ఒకటి చివరిగా ఒక్క పాయింట్, 1 minute కంటిన్యూ. రైట్. సరి సంఖ్యలు బేస్ సంఖ్యల గురించి తెలియాలి సార్. అక్కడ చాలామందికి నేను అంటున్నాను అనుకోదు, కొంతమంది టీచర్స్ కూడా డౌట్ ఉండి ఏదో ఒకటి పిల్లలకు చెప్పేస్తున్నారు. అందరూ అనట్లేదు నేను. ఓకేనా? రైట్. సరి సంఖ్యల్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఈవెన్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్స్ అనగానే అందరు ఇమ్మీడియట్గా ఈవెన్ నెంబర్స్ చెప్పండి అంటే 2 4 6 8 అవునా? సో 10 అండ్ సో ఆన్ అని చెప్తాం. కరెక్ట్గానే చెప్తాం. మరి ఈవెన్ నెంబర్ అంటే ఏంది? ద నెంబర్స్ విచ్ డివిజిబుల్ బై 2 ఎగ్జాక్ట్లీ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. అంటే 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. నిశ్శేషంగా అంటే శేషం లేకుండా. రిమైండర్ మస్ట్ బి 0, రిమైండర్ షుడ్ బి 0 కదా. మరి వచ్చే డౌట్ ఏంటంటే 0ని కూడా 2తో డివిజన్ చేసినప్పుడు 2 × 0 0 అవుతుంది, 0 - 0 0నే వస్తుంది. 0 ఎందుకు సరి సంఖ్య కాదు? లేదంటే -4 ఉంది, 2 × -2 = -4, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు క్యాన్సల్ అయితే 0 వచ్చింది. -4 కూడా ఎందుకు సరి సంఖ్య కాదు అంటే ఇట్లాంటి సబ్జెక్టుని చాలా ఇన్డెప్త్గా తెలుసుకోకపోతే అవునా. సో ఇలాంటి డౌట్స్ ఎప్పుడు కూడా మీ మైండ్లో ఉండిపోతాయి. ఒక టీచర్ అనే వ్యక్తి అందరికీ కూడా ఐడియల్. సమాజంలో టీచర్ అనే పర్సన్ ఎట్లా అంటే హైలీ హానరబుల్ పర్సన్. మీరు వెళ్ళి ఒక టీచర్ ప్లేస్లో ఆ సీట్లో కూర్చోండి, అవునా, ఒక కలెక్టర్ కొడుకు, ఒక ప్రెసిడెంట్ కొడుకు వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చినా కానీ ఎలా ఉంటుంది ఆ రెస్పెక్ట్? వచ్చి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, సో అండ్ సో మా బాబు ఇది అని మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఒక టీచరు ఒక డాక్టర్ని తయారు చేస్తాడు, ఒక టీచర్ని తయారు చేస్తాడు, లాయర్ని తయారు చేస్తాడు. ఒక ప్రెసిడెంట్ కూడా ఒక టీచర్ దగ్గర చదువుకున్న ఆయన, ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక టీచర్ దగ్గర చదువుకున్న వ్యక్తి. అంటే టీచర్ అనేది, టీచర్ ఉద్యోగం ఎట్లాంటిదంటే సమాజంలో గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఎన్నో ప్రొఫెషనల్స్ని తయారు చేసేది టీచరే. ఈ 4 గోడల మధ్యలోనే తయారవుతారు. అందుకే స్టూడెంట్ లెవెల్ నుంచే, ప్రైమరీ లెవెల్ నుంచే స్టూడెంట్ ఏం చేస్తాడంటే మా సార్ ఎలా మాట్లాడుతున్నారు, మా సార్ ఎట్లా చెప్తున్నాడు, మా సార్ ఎలా డ్రెస్ ఎట్లా వేసుకున్నాడు, ఆయన మాట్లాడే మాట ప్రతిదీ కూడా వాల్యుబుల్. అంటే టీచరు సమాజంలో టీచర్ లాగానే ఉండి చూడండి. మీరు టీచర్ ఉద్యోగం కొట్టి
మీకు ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలుస్తుంది. సో ఎంత హుందాగా బ్రతుకుతారో తెలుస్తుంది, ఎంత ఏమంటారు ఎంత పీస్ఫుల్ మైండ్తో ఉంటారో మీకు తెలుస్తుంది. అవునా, టీచర్ ఉద్యోగం అనేది అవునా అటువంటి రెస్పెక్టబుల్ సమాజాన్ని ఉద్ధరించేటటువంటి ఉద్యోగం. కానీ వేరే ఎస్ఐ పోస్టులు ఇంకా వేరే ఉంటాయి, దేని వాల్యూ దానికే ఉంటుంది. కానీ అవన్నీ కూడా హాట్ సీట్లు, కొన్ని ఏ టైంలో ఏమి ఎప్పుడు వస్తాయో అనేది తెలియదు కదా. రైట్ సార్, అయితే ఎందుకు ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నా చూడండి, డెఫినేషన్లోనే ఉన్నది, అది డెఫినెట్గా లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ద నంబర్స్ డెఫినేషన్ రాస్తున్నాను, ద నంబర్స్ విచ్ divisible by 2 exactly are called even numbers అంటున్నాను, ఈవెన్ నంబర్స్ అంటున్నాను. అంటే ద నంబర్స్ విచ్ డివిజిబుల్ బై అంటే ఏ సంఖ్యలు అయితే 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయో అటువంటి సంఖ్యలను మాత్రమే సరి సంఖ్యలు అనాలని సైంటిస్టులు డిఫైన్ చేసిరు. ఆ డెఫినేషన్ నువ్వు ఇండియాలో ఉన్నా అవునా, దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా ఒకటే. మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్వేస్ యాక్యురేట్ అండ్ ఆల్వేస్ ఎగ్జాక్ట్. అవునా, ఎక్కడ హైదరాబాద్లో చేసినా, మీ ఊర్లో చెప్పినా, మా ఊర్లో చెప్పినా, నేను ఇక్కడ చెప్పినా అంత సేమే ఉండాలిగా. డెఫినేషన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ద నంబర్స్ అంటే సైంటిస్టుల దృష్టిలో న్యాచురల్ నెంబర్స్. ఇది తెలుసుకోవడానికే నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. ద నంబర్స్ అంటేనే న్యాచురల్ నెంబర్స్, నంబర్స్ అంటేనే సరి సంఖ్యలు. ఇప్పుడు చూడండి డెఫినేషన్ కరెక్టే ఉంది. ఏ సరి సంఖ్య, ఏ అంకెలు, ఏ సంఖ్యలు కదా, ఏ సంఖ్యలు అయితే 2 చే నిశ్శేషంగా భాగించబడతాయో. సంఖ్యలు అంటేనే ఏంటివి మీకు 1 2 3 సంఖ్యలు అంటేనే న్యాచురల్ నెంబర్స్ అని చెప్పిన. దీంట్లో 2 తోటి భాగించబడేవి ఏంటివి నిశ్శేషంగా 2 4 6 8 అండ్ సో ఆన్. అంటే అప్పుడు కరెక్టే కదా. ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 4 6 అవే ఉంటాయి. జీరో వచ్చేది ఉందా? న్యాచురల్ నెంబర్స్లో జీరో ఉంటుందా? న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయా? నెవర్. ఓకేనా, రైట్. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ డెఫినేషన్లో కూడా ద నంబర్స్ విచ్ డివిజిబుల్ బై 2 లీవింగ్ విత్ రిమైండర్ 1 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. 2 చేత ఏవైనా సంఖ్యలను భాగిస్తే 1 శేషం వచ్చే సంఖ్యలని బేస్ సంఖ్యలు అంటారు. ఆ డెఫినేషన్లోనే ద నంబర్స్ అంటేనే న్యాచురల్ నంబర్స్. మీ జీవితం మొత్తం గుర్తుపెట్టుకోండి. ముందు మీరు చదివి చెప్పే స్కూళ్ళలో కూడా మీ పిల్లలకు కూడా ఇంత పర్ఫెక్ట్గా నేర్పించాలి. ఎప్పుడే కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే మిగతా సమాజంలో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ సెట్ అవుతాయి. మీరు నేర్పించే క్రమశిక్షణ, మీరు నేర్పించే హార్డ్ వర్క్, మీరు నేర్పించే డిసిప్లైనే, స్కూల్ లెవెల్ డిసిప్లైనే ఫర్దర్ ఆయన లైఫ్ మొత్తం లీడ్ అవుతుంది. అందుకే డిసిప్లైన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్, దీస్ 3 ఆర్ ద లీడింగ్ ప్రిన్సిపల్స్ టు ఎవ్రీవన్. జీవితంలో పైకి ఎదగాలన్న వ్యక్తికి అవునా డిసిప్లైన్, డిటర్మినేషన్, డెడికేషన్ అనే 3 లక్షణాలు ఉండాలి. సో వచ్చే డిఎస్సిలో కూడా ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలన్నా ఈ 3 లక్షణాలు ఉండాల్సిందే. ఓకేనా, రైట్. ఇంకొకటి సార్, సపోజు 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 0 1 వస్తుంది. సో ఆబ్వియస్లీ 1/2 అని చెప్తాం కదా. అప్పుడు 2ను 1/2కి ఏమనాలి, లేదంటే 1/2ను 2కి ఏమనాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం, గుణకార విలోమం అంటాం. ఏమనాలి సార్ దాన్ని? గుణకార విలోమం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిందన్నా? వాట్ ఈస్ ద డౌట్? ఏదో డౌట్ రైజ్ చేసినప్పుడు కదా, రైట్. సో 2 × 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అప్పుడు 1/2 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2. 2 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. అవునా, ఎందుకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనాలంటే ఏవైనా 2 సంఖ్యలను గుణిస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుందో ఆ 2 సంఖ్యలను ఒకదానికొకటి గుణకార విలోమాలు అనాలి. మనకు వచ్చే క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0? ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ డాష్ అని వస్తుంది. నేను ఏం చెప్పినా, ఏవైనా 2 సంఖ్యలను గుణిస్తే గుణకార తత్సమాంశం వస్తే ఆ 2 సంఖ్యలను ఒకదానికొకటి గుణకార విలోమాలు అనాలి. మరి 0ని ఏ సంఖ్యతోటి గుణిస్తే 1 వస్తుంది? వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటాడు.
ఎస్, ఇట్లాంటి దగ్గరనే అవే పాయింట్స్ అక్కడనే మనం నొక్కి పట్టుకోవాలి, అక్కడనే స్ట్రెస్గా తీసుకోవాలి. సో ఉంటుందా? 0 చేత ఏదైనా నెంబర్ను మల్టిప్లై చేస్తే 1 వచ్చేది ఉందా? అట్లంటే మ్యాథమెటిక్స్ అంతా రాంగ్ అవుతుంది మనం కదా. అందుకే డస్ నాట్ ఎగ్జిస్ట్, ఉండదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. సో 0కి గుణకార విలోమం ఉందా మ్యాథమెటిక్స్లో? నో, నెవర్, ఉండదు. సో క్లాస్ అయిపోయేటప్పుడు ఎండింగ్లో మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. ఆ ఒక్క క్వశ్చన్ కనుక అది ఛాలెంజింగ్ క్వశ్చన్, దానికి సాల్వ్ చేయగలిగితే రియల్లీ మీకు చాలా థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది కూడా. ఓకేనా, ఆలోచన శక్తి పెరుగుతుంది ఒకటి. ఇంకా సపోజ్ ఒక చిన్నది ఇస్తా చూడండి. 1 to the power 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 1 అవుతుంది. సో 1 to the power 0, 1ని కూడా 1 to the power 1 అని రాయొచ్చుగా, 1 to the power 1 అని రాయొచ్చుగా, రాయొచ్చా లేదా? రాయొచ్చు. మరి భూములు సమానం అయితే ఘాతాంకాలు సమానం అనేది రూల్ కూడా కరెక్టేగా. మరి అలాంటప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. 1 to the power 0 ఈజ్ ఈక్వల్ టు 1. 1 to the power 0, 1 can be rewrite 1 to the power 1. When bases are equal, we should equate the exponents. So 0 is equal to 1. So if 0 is equal to 1, the entire mathematics goes to wrong. Entire mathematics wrong అవుతుంది. నేను ఎక్కడైనా రాంగ్ చేసినా, భూములు సమానం అయితే ఘాతాంకాలు సమానం చేసిన 1 to the power 0 1 అవుతుంది. నేను ఎక్కడ తప్పు చేయలేదు, మరి ఎక్కడుంది అది? 0 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే బ్యాంక్ అకౌంట్లో, నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు డిపాజిట్లో ఉన్నాయి, సేవింగ్ డిపాజిట్లో. 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని 1 ప్లేస్లో సిస్టమ్ 0 తీసుకున్నాను అనుకోండి, నీ అకౌంట్లో ఎన్ని రూపాయలు ఉంటాయి? 0 అయిపోతాయి. ఎక్కడ తప్పు చేసినాం మరి? అందుకే ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నప్పుడు కూడా ఆ కండిషన్స్ని కూడా తెలవాలి మనకి. ఇది దేని మీద వర్కౌట్ అవుతుంది? a to the power 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ అన్నాం, వేర్ a నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. అందుకే 1 to the power 0 1 అయింది. ఇంకా ఇది ఎట్లా తీసుకున్నామంటే a to the power m ఈజ్ ఈక్వల్ టు a to the power n అయితే దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. అక్కడ కండిషన్స్ ఏంటంటే a నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి, a నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఈ ఫార్ములా నువ్వు a ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు భూములు సమానం అయితే ఘాతాంకాలు సమానం అని తీసుకుంటే అవ్వదు. అంటే దేనికైతే మనం ఒక రూల్ కానీ ఒక ఫార్ములా కానీ కనిపెడితే అది వర్కౌట్ అవ్వదు, వాటిని తీసి పక్కన పెట్టి, అవునా, ఇట్లా కండిషన్స్ కింద రాసి a నాట్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేయొద్దు, ఆ ఫార్ములాని యూజ్ చేయొద్దు. ఓకేనా, రైట్.